गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्व प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। नारायण मंत्रं श्रीमन्नारायण भजनम् नारायण मंत्रं श्रीमन्नारायण भजनम् భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు జీవుల హింసించి క్రతువుల జేయగ పని లేదు జీవుల హింసించి క్రతువుల జేయగ పని లేదు మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నాద హరే శ్రీనాద హరే నాద హరే జగన్నాథ హరే 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 నాద హరే జగన్నాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే జగన్నాథ హరే. సాయిరామ్. సాయిరామ్ అండి. గోవింద నారాయణ గోపాల నారాయణ గోవింద నారాయణ గోపాల నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోపాల నారాయణ గోవింద గోపాల నారాయణ గోవింద గోవింద నారాయణ సాయి గోవింద గోవింద నారాయణ గోవింద నారాయణ గోపాల నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోపాల నారాయణ గోవింద గోవింద
నారాయణ సాయి గోవింద గోపాల నారాయణ గోవింద నారాయణ గోపాల నారాయణ. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, ఓం అనంత నారాయణ, హరి ఓం అనంత నారాయణ, ఓం అనంత నారాయణ, హరి ఓం అనంత నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, నారాయణ హరి నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, సాయి నారాయణ, సత్యనారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, ఓం అనంత నారాయణ, హరి ఓం అనంత నారాయణ, ఓం అనంత నారాయణ, హరి ఓం అనంత నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. సాయిరామ్. వైకుంఠ శ్రీ హరి నారాయణ, వరాహ నరసింహ నారాయణ, వైకుంఠ శ్రీ హరి నారాయణ, వరాహ నరసింహ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, వైకుంఠ శ్రీ హరి నారాయణ, వరాహ నరసింహ నారాయణ, కేశవాధృత నరహరి రూప, కేశవాధృత నరహరి రూప, సింహాద్రి నరసింహ నారాయణ, సింహాద్రి నరసింహ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, వైకుంఠ శ్రీ హరి నారాయణ, వరాహ నరసింహ నారాయణ, నారాయణ హరి నారాయణ, వైకుంఠ శ్రీ హరి నారాయణ, కేశవాధృత నరహరి రూప, సింహాద్రి నరసింహ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, వైకుంఠ శ్రీ హరి నారాయణ, వరాహ నరసింహ నారాయణ. కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమలనయనం నారాయణం, కమలనయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, గురువాయూత్పుర నారాయణం, గురువాయూత్పుర
కలియుగ అవతార నారాయణ కలియుగ అవతార నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ కస్తూరి తిలకం నారాయణం కమలనయనం నారాయణం కస్తూరి తిలకం నారాయణం గురువాయూర్పుర నారాయణం కలియుగ అవతార నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ కస్తూరి తిలకం నారాయణం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నిత కరుమాఖన చోరి గోపీ మనహారి నిత నిత కరుమాఖన చోరి గోపీ మనహారి ఆవారే కనహారే गोकुल के प्यारे गाओ रे नाचो रे रास रचाओ रे गाओ रे नाचो रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी नित नित करुमाखन चोरी गोपी मनहारी आओ रे कन्हारे गोकुल के प्यारे गाओ रे नाचो रे रस रचाओ रे गाओ रे नाचो रे रस रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम साई क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण श्रीलक्ष्मीरमण नारायण श्रीलक्ष्मीरमण नारायण नारायण हरि नारायण नत जन परिपाल नारायण नत जन परिपाल नारायण वैकुंठवास नारायण वैकुंठवास नारायण वैदेही मोहन नारायण
వైదేహి మోహన నారాయణ నారాయణ హరి నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప నారాయణ క్షీరాబ్దిశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నత జన పరిపాల నారాయణ వైకుంఠవాస నారాయణ వైదేహి మోహన నారాయణ నారాయణ హరి నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప నారాయణ క్షీరాబ్దిశయన నారాయణ. థ్యాంక్ యూ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయీశ్వరాశ్రయో మత్యః సత్యధర్మ పరాయణః పాపవ్యాధి విశుద్ధాత్మ యాతి సత్య సనాతనం. అలాంటి స్వామివారికి మనం హృదయపూర్వకంగా అభివాదాలు చేసుకుంటూ ఈరోజు సత్యం శివం సుందరం, ఇది సుమారు 7 పార్ట్లు ఉంది. ఇప్పుడు 3వ పార్ట్లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇంత సుదీర్ఘమైనటువంటి గ్రంథ పఠన కార్యక్రమాన్ని ఒక నాంది పలికి దాన్ని ప్రోత్సహిస్తూ 10 మంది చేత చక్కని బాణిని వినిపిస్తున్నటువంటి ప్రోత్సాహకులైనటువంటి మన ఎమ్మెల్యే దంపతుల గారికి మనం హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, అలాగే ఎంతో శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి మన హృదయపూర్వక ఆత్మీయ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం గురువు గారి యొక్క నిర్దేశం ప్రకారం 131వ పేజీ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము. దానికంటే ముందు ఒక్కసారి ఆ నేపథ్యం ఒక్కసారి చూసుకుందాం. అది 1969వ సంవత్సరం. ఈ 1969వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖు నుంచి 23 వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క తృతీయ మహాసభ జరిగింది ఆ 20వ తారీఖున. అది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రశాంతి నిలయంలో జరిగింది. కార్యకర్తలంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొనడం జరిగింది. మరి ఎంతో మంది మన రాష్ట్రాల్లో కాకుండా విదేశీయులు కూడా దీనికి హాజరవటం జరిగింది. ఈ సభలు నవంబర్ 20వ తారీఖున 1969వ సంవత్సరంలో ప్రారంభమైనవి. 2,000 మంది పైగా ప్రతినిధులు దీనికి హాజరైనారు. కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. సిలోన్, ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఫిజీ, ఐలాండ్ అలాంటి దేశాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాల్లో ఆచరిస్తున్నటువంటి కార్యక్రమ ప్రణాళికల్ని వాళ్ళు చక్కగా ప్రణాళికాబద్ధంగా నివేదికలు తయారు చేసుకొని స్వామివారి యొక్క ముందు ఉంచి వారి ఆశీస్సులు పొందటానికి అక్కడ హాజరవటం జరిగింది. ఈ విధమైనటువంటి సందర్భంలో మనం స్వామి మీరు మీ ఆధ్యాత్మిక సాధనకు స్థాపించబడ్డాయి అని చెప్పారు. ఇవన్నీ మీకోసం మా కోసం కాదు. ఈ సభలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, సత్యసాయి ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా మన యొక్క
ఆధ్యాత్మిక సాధన కోసం ఇవి ఏర్పరచబడ్డాయని చెప్పారు. కాబట్టి ఇందులో మీ కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి, మీ బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా పొల్లు పోకుండా జాగ్రత్తగా తూచా తప్పకుండా మీరు అనుసరించాలి అని కూడా చెప్పారు. ఎంత చెబుతున్నా కూడా స్వామి ఒక చిన్న విషయం మర్చిపోరు. ఏమిటంటే మనలో ఉన్నటువంటి చిన్న ఇబ్బందుల్ని స్వామివారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. గర్వంతో ఇతరులను పరిహసించకూడదు. మీరు ఒక విషయంలో నిష్ణాతులవచ్చు, సమర్థులవచ్చు, అసమాన ప్రతిభ చూపించగలిగినటువంటి సత్తా మీలో ఉండొచ్చు. కానీ ఎదుటి వాడిని మనం అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. అంచనా వేశారు అంటే మీలో గర్వం పొడసూపినట్టే అని చెప్పారు. నమ్రతతో ఉండాలి, తోటి మానవులకు మీరు సేవ చేయాలి, ఆ భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇది కేవలం ఏదో బ్యాడ్జి ధరించి అక్కడ ఆటోపం కోసం మీరు ఉన్నట్టుగా కాదు. మీ ISI ముద్ర నాకు ఉన్నది, నన్ను ఎవరేం చేయలేరు అనేటువంటి భ్రమలో మీరు ఉండొద్దు. మిమ్మల్ని ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను అని స్వామి చెప్పడం జరిగింది. ఈ విధంగా మహిళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఉపసంఘాలు వాళ్ళు సమర్పించినటువంటి నివేదికలు ఇవన్నీ కూడా స్వామివారు క్రమశిక్షణగా తీసుకొని వాటిని సూచనలు సలహాలు ఇవ్వటం కూడా జరిగింది. ఇక మనం ప్రస్తుతం 131వ పేజీకి వస్తే మహాసభల్లో తీర్మానించినటువంటి ముఖ్యాంశములు ఇవి. కనీసము 60% సమావేశములకైనను హాజరు కావాలను. ఎప్పుడు ఏ స్థాయిలో మీటింగ్ పెట్టినా సరే 60% సభ్యులు తప్పకుండా హాజరై తీరాలి. కార్యకర్తల యొక్క ఎన్నికలు ఏకగ్రీవంగా ఉండవలను. అర్థబలము అంగబలంతో ఉండకూడదు మన ఎన్నికలు. ఇక్కడ సెలక్షనే కానీ నో ఎలక్షన్. కాబట్టి సమర్థత, అర్హత, టాలెంట్, ప్రతిభ, వ్యుత్పత్తి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని స్వామి యొక్క కార్యక్రమంలో చూపించేటువంటి చొరవ ఇవన్నీ కూడా ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ ఏకగ్రీవంగా మరి ఒక చిన్న పదవి దగ్గర నుంచి, కన్వీనర్ పదవి దగ్గర నుంచి మన దేశ అధ్యక్షుడి యొక్క పదవి వరకు ఇక్కడ ఆ విధంగా జరగాలి. బాబా ప్రబోధనలను తాము ఆచరణలో చూపి ఇతరులకు వివరించగలిగిన సమర్థులే కార్యకర్తలుగా ఉన్నట్టుకు అర్హులు. ఎప్పుడైతే ఒక పదవిలో ఉన్నాడు అంటే ఆ సంస్థాగతమైనటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణమైనటువంటి అధ్యయనంలో ఉండాలి. అంకెలతో సహా ఫింగర్ టిప్స్ మీద మనం చెప్పగలగాలి. ఏ కాగితం తీసినా తీయకపోయినా కూడా వాస్తవ చిత్రీకరణ మనం చేయగలగాలి. అంత సమర్థత కలిగినటువంటి ఆకళింపు, అవగాహన, మరి అర్థవంతము, సమర్థవంతం కలిగినటువంటి కార్యకర్తలు మా సంస్థలకు కావాలి. అలాంటి వాళ్ళనే ఈ పదవులకు ఎంపిక చేయటం జరుగుతుంది. సాయి సంస్థలోని సభ్యులందరూ సత్య భాషణము, సహనము, ప్రేమ, కరుణ, సేవా తత్పరత మున్నగు సుగుణములు గల ప్రవర్తనను అభ్యసించవలేను. ఎప్పుడైతే సాయి సంస్థల్లో మీకు సభ్యుడిగా ఒక ముద్ర పడిందో వెంటనే మీ యొక్క నోట్లో సత్య భాషణం రావాలి. మీ యొక్క అంగాంగంలో సహనం ఉండాలి. ఎవరు ఎన్ని ఈసడించినా సరే, కార్యదర్శి గారు మీరు చేసిన పని సరిగా లేదు అన్నా సరే తప్పకుండా సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం సార్ అని సవినయంగా మనం సర్దుబాటు చేసుకోవాలి. అలాగే ప్రేమ ఉట్టిపడాలి. అలాంటి లవాలు సర్వాలు అంటాం కాదు, ఆ లవ్ అంటే ఏంటో అక్కడ చూపించాలి, ప్రతి మాటలో చూపించాలి. కొంతమంది బయట ఎంతో ప్రేమగా మాట్లాడతారు, బయట ప్రతి సభ్యుడితోటి ఎంతో ప్రేమగా మాట్లాడతారు, ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రుల మీద ఇరుచుకుపడతారు. వెళ్ళామంటే అసలు లెక్కే లేదు అంటే ఇది కాదు కావాల్సింది. ఎన్ని సర్వత్రా మనం ఒకే విధంగా ఉండాలి. సేవా తత్పరత, భగవంతుడి అవకాశాన్ని మనకు కల్పించాడు అనేటువంటి ఒక ఉదాత్తతను మనం గుర్తించి స్వామి యొక్క ఇచ్చినటువంటి అవకాశం వల్లనే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి గుణాన్ని మనం అలవర్చుకొని ఆ సేవ చేయటంలో నిరంతర తపన కలిగి ఉండాలి. ఇలాంటి సుగుణములు గల ప్రవర్తనను అభ్యసించవలేను. ఎవరు? సత్యసాయి సంస్థలో ఎవ్రీ మెంబర్, ముఖ్యంగా డెలిగేట్స్, ముఖ్యంగా పదవిని అలంకరించినటువంటి వారు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా
అభ్యసించాలి. తల్లిదండ్రులకు సముచిత సేవలు చేయనివాడు, పెద్దల ఏడ గౌరవ మర్యాదలు చూపనివారు సాయి సంస్థల్లో సభ్యులుగా ఉండటకు అనర్హులు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఓ వీధంతా గెలుస్తాడు, ఇంట్లో గెలవలేడు. వీధంతా రామయ్య అంటాడు, ఇంట్లో కృష్ణయ్య అంటాడు. అంటే కుదరదు. కాబట్టి ముఖ్యంగా మనం ఇంటి గెలిచి రచ్చ గెలవాలి. మన ఇంట్లో ఆచరించే మనం బయట ఆచరించాలి. అప్పుడే సత్యసాయి యొక్క భక్తులు అనిపించుకోవటానికి అవకాశం ఉంది. తోటి మానవులకు సేవలు చేయు కార్యక్రమములను నిస్వార్థ బుద్ధితో నిర్వర్తించువారే ఆత్మజ్ఞానము గురించి ప్రచారము చేయుటకు పాత్రులు. కాబట్టి సేవలు చేస్తూ ఉంటాం. ఎలాంటి సేవలు చేయాలి? స్వార్థరహితమైన సేవలు చేయాలి. ఈ సేవ చేస్తే నాకేమొస్తుంది, నాకు ప్రతిఫలాపేక్షతో చేసేటువంటి సేవలు వద్దు, నిస్వార్థ సేవలు చేయాలి. అలాంటి నిస్వార్థ సేవలు చేసినప్పుడే ఏ సేవ చేసినా సరే సర్వం సాయీశ్వరార్పణమస్తు అనగలిగినటువంటి ఉదాత్తత మనకు రావాలి. వచ్చినప్పుడే మనకు ఆత్మజ్ఞాన ప్రబోధం దానంతట అది మనకు కలుగుతుంది. పిల్లలకు దైవభక్తి పాపభీతి ప్రబోధించు కార్యక్రమములు చేపట్టు మహిళా విభాగములు, సమాజ సేవ అనిన అభిలాషపడు యువతి యువకులకు ప్రత్యేక కార్యక్రమాలతో రూపొందించబడిన సేవా దళములు ప్రారంభించి విస్తృతము చేయు కృషి చేయవలెను. మహిళలకు పిల్లలకు సంబంధం ఉంది. ప్రతి బిడ్డ కూడా తల్లి యొక్క హితాన్ని, బోధను, సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఆ తల్లి యొక్క బోధ బిడ్డ మీద బాగా పనిచేస్తుంది. కాబట్టి సత్యసాయి సంస్థల్లో బిడ్డలను తీర్చిదిద్దేటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమంలో మహిళా విభాగాలన్నీ కూడా నడుం బిగించాలి. అవన్నీ కూడా మహిళా విభాగాల వారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీకు బిడ్డకి, తల్లి బిడ్డకి ఉన్నటువంటి అనుబంధం మీకు తెలుసు కనుక. అలాగే సమాజ సేవ అంటే చేసే ఎంతో మంది యువకులు వస్తున్నారు, యువతి యువకులు, ఏమండి మమ్మల్ని కూడా చేర్చుకోండి, మాకు కూడా అవకాశాలు ఇవ్వండి అంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా మనం ప్రోత్సహించి మన సాయి సంస్థల యొక్క తత్వాన్ని ముందర వాళ్ళకి చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలను గురించి వాళ్ళకి అవగాహన కల్పించి, ఆ సేవ కూడా ఎలా చేయాలి, కాలర్ ఎగరేయకుండా చేయాలి. ఇంటి దగ్గర ఒక చిన్న పని చేస్తే ఆ పని చేసి మనం కాలు ఎగరేస్తాం, నేను కాబట్టి పని చేశాను అని. అలాంటి కాలు ఎగరేసే తత్వం మన సంస్థలో ఉండకూడదు. ఎంతో సవినయంగా స్వామి యొక్క అనుగ్రహంతో నేను ఈ సేవ చేయగలిగాను అనేటువంటి ఒక వినయ, వినమ్రత, అణకువ భావాలు మనం అలవర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం మరి సేవా సంస్థల్లో మరి యువతి యువకులను దగ్గర చేర్చుకొని వాళ్ళకున్నటువంటి సంశయాలని పోగొట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి, నాయన నువ్వు రాణిస్తావు, నువ్వు బాగా చక్కగా కృషి చేయి, నువ్వు స్వామి వారి యందు మనసు పెట్టు, స్వామి కార్యక్రమాల యందు లగ్నంకా అని వారిని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈనాడు యువతి యువకుల్ని మనం ఎంతో మందిని తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇక నవంబర్ 20వ తారీఖు తృతీయ మహాసభ అనుకున్నాం. 21వ తారీఖు కూడా సభ జరిగింది. ఇక 22వ తారీఖు 1969వ సంవత్సరము నవంబర్ 22వ తేదీన మహాసభల ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ, మీ గమ్యమును గురించి సందేహింపకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎవరు మనం అప్పుడప్పుడు తమాషాగా చెబుతుంటారు, ఏమంటే ఏ బస్సు ఎక్కాలి అంటే, ఏ బస్సు ఎక్కాలో నాకు తెలియదు సార్, ఏ ఊరు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళాలో నాకు తెలియదు అని. అలాంటి వాడు బస్ స్టాండింగ్లో ఉంటే మనం వాడిని ఏ విధంగా మనం పిచ్చోడి కింద లెక్కేస్తామో, అలాగే సాయి సంస్థల్లో కూడా ఒక గమ్యం లేనటువంటి సాధకుడిని చూస్తే మనకు అంత చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి మీ గమ్యాన్ని మీరు గురించి సందేహించొద్దు. తర్వాత సంశయ చిత్తులు కాకుండా వివేక విచేషణలతో విచారణ కలిపి సత్యాన్వేషణ కొనసాగింపుడు. కాబట్టి సంశయాత్మ వినశ్యతి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ముందర అసలు సంశయంతో మనం ఏ పని మొదలు పెట్టకూడదు. నిరాటంకంగా, ధైర్యంగా, సాహసంగా మనం ముందుకెళ్ళాలి. వివేకం ఉండాలి, విచేషణ కూడా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మీ విధులను మీరు నిర్వర్తించండి. కాబట్టి సత్యసాయి సంస్థల్లో ఏ పని చేస్తున్నా సరే ముందర మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి.
నేను చేస్తున్నటువంటి పని పట్ల నాకు విశ్వాసం ఉండాలి. నేను ఈ పని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో చేస్తున్నాను. నేను చేసే పనికి ఎదురు లేదు, స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఉంటుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. ధైర్యం ఉండాలి. అంటే ఎన్నో కష్టాలు వస్తాయి మనం పనిచేసేటప్పుడు. ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొనేటువంటి ధైర్యం కావాలి. మరి మన విధి నిర్వహణలో కూడా ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా మనం ఆ నిర్దేశం ప్రకారం మనం వెళ్ళాలి. ఈశ్వరాదేశపూర్వకమైనటువంటి కార్యనిర్వహణలో మీరు నిమిత్త మాత్రులని గుర్తించుకొని నిశ్చల చిత్తముతో కార్యదీక్షకు పూనుకొనడు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా సరే ఈశ్వరానుగ్రహం మాకు, ఇది ఈశ్వరాదేశపూర్వకమైనటువంటి పని. అంటే స్వామి చేత ఆదేశింపబడినటువంటి మనం పని చేస్తున్నాం మనం. కాబట్టి అలాంటి కార్యాన్ని మీరు తీసుకొని ఎంతో దీక్షతో మీరు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ పని చేసినా కూడా మీరు నిమిత్త మాత్రులను మర్చిపోవద్దు. స్వామి కార్యక్రమంలో మీరు ఏ పని చేసినా సరే మీరు నిమిత్త మాత్రులు. స్వామి అంతా చూసుకుంటారు, మిమ్మల్ని ఒక ఉపకరణంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఉపకరణంగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తే పూనుకోవాలి. తర్వాత మీరు ఆదర్శములను ఇతరులకు బోధించుతూ సర్వులను ప్రేమించి సేవించుడు అని ఉపదేశించరు. కాబట్టి అందరికీ ఆదర్శాలను బోధించాలి, ముఖ్యంగా మనం ఆచరించాలి. సర్వుల్ని మనం ప్రేమించాలి. లవాల్ సర్వాల్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సమావేశమునకు హాజరైన వారికి ప్రేమ, బాబా ప్రేమతత్వం యొక్క విశ్వరూపం ఆవిష్కృతమైనది. ఆ యొక్క మీటింగుల్లో వాడు చెబుతున్నటువంటి అంశాలతో స్వామి యొక్క విశ్వరూపం ప్రతి ఒక్కరి యొక్క మనఫలకం మీద, ఆత్మ ఫలకం మీద సాక్షాత్కరించింది అంటలో ఎక్కడ అతిశయోక్తి లేదు. అందరి కన్నులు బాబా దివ్య మంగళ రూపమును కాంచుట ఎందును, అందరి వీరులు బాబా వాగమృతమును గురువులుట ఎందును, అందరి మనస్సులు బాబాను ఆరాధించుట ఎందును లగ్నమైనవి. చూడండి, కళ్ళన్నీ కూడా దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తున్నాయి. అందరి చెవులు కూడా నెక్కబొడుచుకొని స్వామివారి నోటి వెంట వచ్చేటువంటి వాగ్ అమృతాన్ని గురాలటానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మనస్సులు కూడా బాబాని ఎప్పుడెప్పుడు ఆరాధిద్దామా, ఎంతగా ఆరాధిద్దామా అనేటువంటి తపన మనకుంది. కాబట్టి సాయి సంస్థలో ఈ 3 పాయింట్లు చాలా ముఖ్యం. ముఖ్యంగా కళ్ళతో దివ్యమంగళ రూపాన్ని చూడాలి, వేణులతో వాగమృతాన్ని వినాలి, అలాగే మనస్సంతా కూడా స్వామి యొక్క తత్వంతో పరిమళించాలి. అది మనం నేర్చుకోవాల్సింది. ఉపసంగములు, సభ్యులు చర్చలు జరుగుతున్నప్పుడు వారి మధ్య కూర్చొని బాబా సలహాలను ఇస్తూ శలోక్తులతో నవ్విస్తూ వివిధ రాష్ట్రముల యొక్క ప్రతినిధులను ఆనందపరిచిరి. స్వామివారు ఎక్కడో సీట్లో కూర్చునేవారు కాదు. వీరి మధ్యలో తిరుగుతూ వారందరినీ ఉత్సాహపరుస్తూ, ఓ స్వామి నా పక్కగా వెళ్ళారు, స్వామి యొక్క నమస్కారం నాకు దొరికింది అనేటువంటి నూతన ఉత్సాహం పొంగిపోయేలాగా ఆ స్వామి వారి మధ్యలో తిరుగుతూ చక్కగా కార్యక్రమాలని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. భోజనములు ఏర్పాటు చేయటం, కార్యక్రమములు చర్చనీయాంశములు, సమాలోచనములకు సమయము సకలము బాబాయే పర్యవేక్షించినను వారిలో ఎట్టి అలసట కనిపించట్లేదు. నిజంగా ఎంతో ధారావాహికంగా నిరాటంకంగా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఎక్కడ మరి చివరికి భోజనాలు చేయటం దగ్గర నుంచి చర్చనీయాంశాల యొక్క వ్యవహారం నుంచి సమాలోచనలు ఇవన్నీ కూడా స్వామి పర్యవేక్షిస్తుంటే ఎవరికి అలసట అనేటువంటిది లేదు. అంతా స్వామి యొక్క పర్యవేక్షణలో జరుగుతోంది. అంతటికీ స్వామి ఉన్నారు, మనం కేవలం ఉపకరణం మాత్రమే అనేటువంటి ఒక తేలిక భావన ప్రతి కార్యకర్తలు కూడా వాళ్ళ యొక్క ముఖాల్లో తొణికిసలాడింది. ఆ తొణికిసలాడటం వల్ల ఎక్కడ అలసట కనపట్టలేదు. నిష్కామకర్మను తెలుసుకొనదలిచినతో బాబాను దర్శించవలేను. మనందరూ కూడా కామ్యకర్మలు చేస్తాం. అంటే ఈ పని చేశాను కాబట్టి నాకు ఏ ఫలం కావాలి, దాన్ని కామ్యకర్మ అంటాం. కానీ ఎప్పుడైతే బాబా గారి యొక్క పాదాలు స్పృశించి బాబా గారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ బాబా గారి యొక్క మాటల్ని మనం వింటూ మరి ఆ బాబాని ఆరాధించడంలో మనసు ఎప్పుడైతే పెడతామో మనకు ఒక్కటే నిష్కామకర్మ అలవాటు అవుతుందండి. ఆ విధంగా నిష్కామకర్మ అలవాటు కావాలంటే బాబా గారిని దర్శించాలి. వారు నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించిన వారు బాబా ఒక నిర్విరామ అనుగ్రహ వాహిని అని గ్రహించెదరు.
ఒకవేళ స్వామి యొక్క దర్శనం దొరకకపోయినా ఆయన అనుగ్రహ నిర్విరామ అనుగ్రహ వాహిని స్వామివారు. అంటే మనం ఎక్కడున్నా సరే, ఏ అవస్థలో ఉన్నా సరే, స్వప్న జాగ్రత్త సుషుప్తి అవస్థలో ఉన్నా సరే, స్వామి మన ఇంట వెంట దంటా ఉన్నారు అనడానికి ఒక చక్కని పదం వాడారు ఇక్కడ. నిర్విరామ అనుగ్రహ వాహిని ఆయన. ఎక్కడున్నా మనం వెంటనే ఉంటారు ఆయన. వారి పాద స్పర్శతే జీవిత సమస్యలను ధైర్య సాహసములతో పరిష్కరించుకోగల శక్తి ప్రాప్తిస్తుంది. అంత మహత్తర శక్తి స్వామి యొక్క మరి పాదాల్లో ఉంది. ఆ విధంగా మనం జరుగుతూ నవంబర్ 20, 21, 22 దాటాం. ఇక నవంబర్ 23, 24 తేదీల్లో బాబా జన్మదినోత్సవం జరుగుట చేత ప్రతినిధులు ఆనందోత్సాహాలతో అచ్చట్నే ఉండేది. ఇక కిటకిటలాడిపోతోంది. కొన్ని వేల మంది ఒక పతాకావిష్కరణ దినోత్సవానికే మనం 15,000 మంది హాజరైనారు అంటే ఇంకా ఎంతమంది డెలిగేట్స్ ఉన్నారో మరి మనందరం కూడా తెలుసు. ప్రేమ స్వరూపినిగా మీ హృదయమునందు నేను అవతరించిన సుయునమే నిజమైన నా జన్మదినము. కాబట్టి నా జన్మదినం నా సాధ్యమైన మామూలు జన్మదినం కాదు. మీ యొక్క హృదయ కుహరాల్లో నేను ఎప్పుడైతే ఆవిర్భవించగలుగుతానో, అవతరించగలుగుతానో అలాంటి సుదినమే నిజమైనటువంటి నా జన్మదినము అని స్వామి మరి అంత ముక్త కంఠంతో అక్కడ ప్రకటించారు. ఆ ఉత్సవమే నాకు ఆనందము అని బాబా జన్మదినోత్సవ సందేశం అందించారు. పతాకావిష్కరణ సందర్భమున అక్కడ చేరిన 15,000 మంది భక్తులను ఉద్దేశించి మానవ రూపములో అవతరించిన శివశక్తి సమస్త మానవాడిని తన వద్దకు ప్రేమతో రప్పించుకున్నది. ప్రతి వ్యక్తి భగవంతుని విజ్ఞానం వెలిసిన ఒక పుష్పము అని చెప్పారు స్వామి. కాబట్టి అక్కడ పతాకావిష్కరణ జరిగింది. కరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య మరి కరెక్ట్ గా ఎక్కేస్తే 15,000 మంది అండి. 15,000 మంది ఆనాడు పతాకావిష్కరణకి పాల్గొన్నారు. మరి ఆనాడు స్వామి ఎలా ఉద్దీపనగా కనబడుతున్నారో తెలుసా? శివశక్తి స్వరూపము అంటే పార్వతీ శివుల యొక్క ఒక సమిష్టి రూపం నా స్వామిలో ప్రవేశపెడితే ఎంత ప్రఫుల్లమానంగా ఉంటుందో, ఎంత శోభాయమానంగా ఉంటుందో, ఎంత విరాజమానంగా ఉంటుందో అంత ఉట్టిపడుతున్నారు స్వామి. అందుకనే అక్కడ 2 ఉన్నాయి. శివుని యొక్క శక్తి ఉన్నది, శక్తి యొక్క శక్తి ఉన్నది. శక్తి అంటే పార్వతి, శివుడు అంటే పరమేశ్వరుడు. ఎప్పుడైనా సరే సౌందర్యహరుల్లో కూడా చెప్పాడు శివశక్త్యాయుక్త అని. శివుడు శక్తితో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సృష్టించగలడు. అంతటి సృష్టి స్థితి లయ అని మనం వేరే వాళ్ళని చెప్పుకున్నప్పటికీ సృష్టి స్థితి లయకర్త ఎవరయ్యా అంటే రుద్రుడు మాత్రమే. అలాంటి రుద్రుడికి అంత మహత్తర శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన భార్య అయినటువంటి శక్తి స్వరూపిణి నుంచే వచ్చింది. కాబట్టి ఆ శివశక్తి శక్తి శివశక్తులు 2 ఒకటైతే ఎంత గొప్పతనం ఉందో ఇప్పుడు స్వామి యొక్క శక్తి అంత గొప్పది. అలాంటి శివశక్తి సమస్త మానవాళిని కూడా కాపాడుతోందని చెప్తున్నారు. ఆ శివశక్తి ఎంపవర్మెంటే ఇంతమందిని ప్రేమతో రప్పించగలిగింది అని కూడా స్వామి చెప్పారు. ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా భగవంతుని యొక్క ఉద్యానవనంలో వెలిసినటువంటి ఒక పుష్పంతో సమానం అని చెప్పారు స్వామి. మనమంతా కూడా పుష్పాలమే. ఆధ్యాత్మిక ఉద్యానవనంలో మనం ఒక పుష్పం లాంటి వాళ్ళము. ఈ పుష్పం పృథివీ నుండి జలాన్ని, సూర్యుని నుండి తేజస్సును పొందుతున్నది. కాబట్టి 2 కావాలి మనకు. ఒక పువ్వు ఎదగాలి అంటే దానికి గాలి తేమ కావాలి అసలు జనరల్గా మొలకెత్తడానికి. మరి ఇప్పుడు పృథివీ నుంచి జలాన్ని తీసుకుంటోంది అంటే బలం తీసుకుంటోంది అంటే జలబలం. అలాగే సూర్యుని నుంచి తేజస్సు కూడా తీసుకుంటోంది. అనేకత్వంలోని ఏకత్వమును బోధించుటకై బాబా మానవులను పువ్వులతో పోల్చినటువంటి సందర్భమున బాబా పూర్వ శరీరమైనటువంటి షిరిడీ సాయి ప్రబోధమును అభివ్యక్తము చేయుటకు నాడు దాసగణ్ మహారాజు గానము చేసినటువంటి గీతము జ్ఞప్తికి వస్తున్నది. ఈ విధంగా ఒక్కసారి పూర్వరంగంలోకి వెళితే మరి షిరిడీ సాయి ఆయనకి ఆంతరంగిక భక్తుడు, అంతేవాసి, మనస్సును ఆక్రమించినటువంటి భక్తుడు ఉన్నాడు ఆయన దాసగణ్ అని. ఆయన పాడినటువంటి పాట మనకు గుర్తుకొస్తోంది. ఆ పాటలో ఉన్నటువంటి 2 ముఖ్యాంశాలు చూస్తే, ఒకళ్ళ
కమలము, బంతి, చేమంతి, గులాబీ, మాలతి, మల్లె, చమేలి, జాజి, సంపెంగం వంటి వివిధ పుష్ప సంతతులు ఒకే ఉద్యానవనంలో వికసించి ఆ వనమునకు సౌందర్యము చేకూరుస్తున్నాయి. మన నిజంగానే పెద్ద పెద్ద వనాలు మనం పరిశీలించినట్టయితే మరి గులాబీ తోట అంటాం. గులాబీ తోట అన్నప్పుడు గులాబీలు మాత్రమే ఉంటాయి. కానీ మల్టీపర్పస్గా ఉన్నటువంటి ఉద్యానవనాల్లో ఎన్నో విభిన్నమైనటువంటి పూలు ఉంటాయి. అలాంటి పూల లాంటి వాళ్ళం మనం. కాబట్టి ఆ విధంగా ఎంతో పుష్ప సంతతులు ఉంటాయి. ఈ పుష్పములన్నీ కూడా పృథ్వీ నుండే ఉద్భవించి ఆ పృథ్వీలోనే తిరిగి కలిసిపోతున్నాయి. కాబట్టి ఆ పృథ్వీ నుంచే వస్తాయి, పృథ్వీలోనే పోతాయి. కాబట్టి మనకు కూడా ఆ పంచభూత తత్వంతో కూడా ఉన్నాం. మనది కూడా పంచభౌతికమైనటువంటి శరీరము. మనం యొక్క ఎండింగ్లో మనం కూడా పంచభూతాల నుంచి వచ్చినటువంటి ప్రతి భాగం కూడా తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. అందుకనే మనం దేహము పాంచభౌతికము, కూలకది అన్నది ఎప్పుడు అని కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ విధంగా లయమవటం చేత వాటి యొక్క వ్యక్తిత్వమును, వైవిధ్యమును కోల్పోయి ఒకే మట్టిగా మారిపోతున్నదని ఆ గీతం యొక్క సారాంశం. అలాగే సమస్త మానవాడిని ఆధ్యాత్మిక పథంలో పురోగమింపజేయటానికి అవతరించిన పరమాత్మయే బాబా. కాబట్టి మనల్ని ఆధ్యాత్మిక రంగంలో పురోగమింపజేస్తున్నారు స్వామి. ఎన్నో విషయాలు చెప్పి ఎన్నో క్లిష్టమైనటువంటి విషయాలను కూడా సులభ సుందరంగా సరళమైనటువంటి తెలుగులో మనకు వాహినుల ద్వారా చెప్పి ఆధ్యాత్మికం అంటే ఏమిటి, దాంట్లో విభాగాలు ఏమిటి, ఆ సంయమనం ఏమిటి, మరి శమధమాదులు ఏమిటి, ఎలా మనం పరమాత్మను చేరుకోవాలి, మరి అన్నం బ్రహ్మ దగ్గర నుంచి ఆనంద బ్రహ్మ దాకా ఎలా ప్రయాణం చేయాలి, ఇవన్నీ కూడా అతి సుందరమైనటువంటి పదాలతో సులువైనటువంటి మార్గంలో మనకు బోధించినటువంటి వారు స్వామి. వారికి మనకు ఆయన సమస్త ఇప్పుడు చూడండి పురోగమింపజేస్తున్నారు స్వామి. మనం స్వామి వారికి నిజంగా పుట్టిన తేదీ బహుమతులు ఇవ్వాలి, కానీ ఆయనే మనకి ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్నటువంటి భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? మనకు గాలి ఆయన ద్వారా వచ్చింది, మరి ప్రతి భాగం కూడా ఆయన ద్వారానే వచ్చింది. మరి ఆయన ద్వారా వచ్చేదాన్ని ఆయనకి ఇవ్వటంలో గొప్పతనమే ఉంది. పరమాత్మ స్వరూపులైన బాబాయే నవంబర్ 23న తేదీన మనకు బహుమతులు ఇచ్చారు. ఆయనే అపూర్వమైనటువంటి ప్రసాదాలు. నిజంగా భజన పూర్తి అవుతుండగానే ఆ వాలంటీర్లు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గంపలతో తీసుకొచ్చి అవి పెడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ పంపిణీ కూడా చాలా సులువుగా కొద్ది కాలంలోనే చకచక అయిపోవటం, ఇవన్నీ కూడా మనం ఆస్వాదించడం జరుగుతుంది. ప్రశాంతి నిలయ ఆవరణలో మనం అందరం కూడా పంక్తులు తీరి కూర్చుండగా మన మధ్య నడుస్తూ మధురమైన వాక్కులతో, మందహాసంతో, కటాక్ష వేషణాలతో మనకు మిఠాయిలు పంచి పెడతారు స్వామి. ఈ ఉత్సవముల యొక్క సమయంలో ప్రతి వారి యొక్క ఉపన్యాసం ముగించినటువంటి వెంబట బాబా స్వయంగా కొన్ని భజన కీర్తనలు కూడా పాడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు స్వామి ఒక పద్యంతో ప్రారంభించి ఆ ఉపన్యాసం అంతా అయిన తర్వాత ఒక పాటతో ముగింపటం అనేది మనందరికీ తెలుసు. బాబా వారి యొక్క మధురాతి మధురమైనటువంటి కంఠస్వరం భాగవత మన శ్రీకృష్ణుని యొక్క వేణునాద ప్రభావమును చేసిన వర్ణన జ్ఞప్తికి తెచ్చును. నిజంగా ఆయన పాడుతుంటే ఆ కంఠస్వరం ఏంటంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ గోపికలను ఉద్దేశించి వేణునాదాన్ని ఆలపించినట్టుగా మనకు కనిపిస్తుంది. భక్తులు ఆనందంతో మైమరచి ఆనందమున లీనమయ్యేదారు. 1969 డిసెంబర్ 31వ తేదీన మైసూర్ శ్రీ సత్యసాయి సేవా సంఘముల ప్రతినిధుల యొక్క సమావేశం కూడా జరిగింది. ప్రతి జిల్లా అధ్యక్షులు తమ నివేదికలను తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా చక్కగా వివరించారు. ఆ సమయంలో స్వామి ఏమాత్రము కుర్చీలో కూర్చోకుండా శామ్యాన నలువైపులా తిరుగుతూ మీరెప్పుడు ఎక్కడ ధర్మ సంస్థాపనకు దోహదము చేయ సత్కార్యములను చేస్తుందరో అప్పుడు దూరముగా ప్రత్యేకముగా ఆసనమున కూర్చుండక ఇట్లే మీతోనే మీ వెనుకనే ఉండి గమనిస్తూ కార్యాచరణ యందు ఉత్సాహము, ఉత్తేజము, ఆశీస్సులను అందజేస్తుంటాను అని స్వామి
పలికినటువంటి సందర్భం అక్కడ ఉన్న వారి యొక్క మనస్సులందరికీ కూడా ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది, ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన ఏనాడు సింహాసనంలో కూర్చోలేదు, అందరిలో కలయ తిరుగుతూ అందరిని క్రీగంట చూస్తూ మందస్మిత వదనారవిందంతో ఆ సైగలతోనే వాళ్ళకి హితోపదేశం చేస్తూ వారి యొక్క ఆనందానికి కారకులు అవుతున్నారు స్వామి. కార్యకర్తలను ఉద్దేశించి బాబాయ్ ఈ విధంగా పలికారు, మీరు ముఖ్యముగా గర్వమును అహంకారమును విడిచిపెట్టవలేను. మనలో చాలా మందికి ఈ రెండు అవలక్షణాలు ఉంటాయి. ఏమాత్రం గొప్ప పని చేసినా గర్వం పొడసూపుతుంది. మరి ఏ విధమైనటువంటి ఘనకార్యం చేసినా అహంకారం పొడసూపుతుంది. ఈ రెండు ఉండకూడదు. ఆధ్యాత్మిక సాధనకు స్వాతిశయము విషతుల్యము. నేనే గొప్ప, నేను కాబట్టి చేశాను, ఇది నా వల్ల అయింది అనేటువంటిది ఎప్పుడైనా అనుకున్నామో అది మనకు స్పీడ్ బ్రేకర్. మీ హృదయంలో నిర్మలంగా ఉంచుకున్న ఎడల మీ హృదయములు చూడండి, మీరు ఎప్పుడు ఎక్కడ హృదయ సంస్థాపనకు దోహదము చేసి సత్కార్యములను చేస్తుందరో అప్పుడు దూరముగా ప్రత్యేకముగా ఆసనమున కూర్చుండగా ఇవన్నీ ఇస్తా అన్నారు. ఇంకొక పేరాతో మనం ఇక్కడ ఆపేద్దాం. కార్యకర్తలను ఉద్దేశించి బాబాయ్ ఇట్లు పలికిరి, మీరు ముఖ్యంగా గర్వాన్ని అహంకారాన్ని వదిలిపెట్టండి. ఆధ్యాత్మిక సాధనకు స్వాతిశయం విషతుల్యము. మీ హృదయంలో నిర్మలముగా ఉంచుకున్న ఎడల ధర్మపరాయణత, తద్వారా సద్వర్తనాలు వడను. కాబట్టి హృదయాలు నిర్మలంగా ఉండాలి. మరి అప్పుడే మీకులో ధర్మం పొడసూపుతుంది. సద్వర్తన అంటే సత్య ప్రవర్తన మీకు కలుగుతుంది, సత్ప్రవర్తన మీలోకి వస్తుంది. పరమాత్మ మీ హృదయములు భాషించుతుండగా మీరెట్టి భయ సంకోచములు పెట్టుకుని వలదు. స్వామి మీ యొక్క హృదయంలో ఉన్నప్పుడు ఇక మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? మీకు భయం అక్కర్లేదు, సంకోచం అక్కర్లేదు. ఒకవేళ భయపడ్డారు అంటే, సంకోచపడ్డారు అంటే స్వామి నా యొక్క హృదయంలో లేరు అనేటువంటిది మీరు చెప్పుకున్నట్టే అవుతుంది. మీ ఆదర్శ జీవితము మీకు మనశ్శాంతిని చేకూర్చుటే కాక మీ గృహమున ప్రశాంతిని చేకూర్చును. ఎప్పుడైతే స్వామి పథంలో స్వామి నచ్చేలా, స్వామి మెచ్చేలా మీరు ప్రవర్తిస్తున్నారో మీకు ఇంటగా కాదు బయట కూడా మీకు మనశ్శాంతిగా ఉంటుంది. మీ కుటుంబంలో చిరునవ్వులు చిందిస్తుంటారు అందరూ కూడా, వాళ్ళకి అవి చూసి మీరు ఆనందించవచ్చు. సత్ప్రవర్తన ద్వారా ఇట్లు నెలకొన్న ప్రశాంతి వ్యక్తి నుండి సమాజము నుండి దేశమునకు, దేశము నుండి ప్రపంచమునకు వ్యాపించును. అందుచేత మనస వాచ కర్మణ పరోపకార పరాయణులై మెలగండి. కాబట్టి మీ యొక్క మంచితనము, మీ యొక్క ప్రశాంతమైనటువంటి మనశ్శాంతి మీకొక్కరికే కాదు, సమాజంలో వృద్ధి చెందుతుంది. సమాజం నుంచి దేశానికి విస్తరిస్తుంది, దేశం నుంచి ప్రపంచానికి విస్తరిస్తుంది. అప్పుడు విశ్వశాంతికి మీరు కూడా కారకులు అవుతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి? అలాంటి మనశ్శాంతి, విశ్వశాంతి కారకులు అవ్వాలి అంటే మీరు 3 లక్షణాలు ఉండాలి. మనసు చేత, వాచ వాక్కు చేత, కర్మణ చేత, మీ పనుల చేత పరోపకార పరాయణులై మెలగండి. చక్కటి పాయింట్ చెప్పారు చక్కగా. మీరు ఎప్పుడు కూడా పరోపకార పరాయణులై ఉండాలి. దాంట్లో మీరు మనసు పెట్టాలి, మనస్సు ఒకటిగా ఉండాలి, చేత ఒకటిగా ఉండాలి, వాక్కు కూడా ఒకటిగా ఉండాలి. పాండిత్య ప్రకర్ష సంపదల వల్ల కలుగు దురభిమానమును దరిచేరనీయకుడు. కాబట్టి మీరేదో బ్రహ్మాండమైన చదువులు చదివారని ఆ పదగుంభనము, ఆ పద లాలిత్యము ఇవన్నీ మనం పెట్టి అందంగా మాట్లాడటం కాదు కావాల్సింది, పాండిత్య ప్రకర్ష కాదు కావాల్సింది, భావ గాంభీర్యం కావాలి. స్వామి యొక్క భావాలను మనం ఆకలింపు చేసుకునేటువంటి తత్వం మనం అలవర్చుకోవాలి. కాబట్టి ఆ విధంగా చేస్తూ మీలో ఉన్నటువంటి దురభిమానాన్ని మీరు వదిలేసేయండి అని మరి చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి కొద్ది భాగాన్ని సత్యం శివం సుందరంలో 3rd పార్ట్లో కొంత భాగాన్ని మీకు చదివి వినిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చినటువంటి స్వామి యొక్క అనుగ్రహ వృష్టికి మన అవకాశాన్ని కల్పించి మనలాంటి వాళ్ళందరినూ మరి మట్టిలో మాణిక్యాలుగా తయారు చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే దంపతుల గారికి, అలాగే ఆత్మీయ చక్కగా ఆకలింపుగా వింటూ మనం పురోగమించాలి, నిన్నటి కంటే మనం ఒక అడుగు ముందు వేయాలి అనేటువంటి ఆధ్యాత్మిక పురోగమన తత్వంలో తపన పడుతున్నటువంటి ఆత్మీయ సోదర సోదరీమణులకు మరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ
అందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం. We'll have 2 bhajans, please sing now. Okay. Om Shri Sai Ram. Om Namo Narayana. అవకాశం ఇవ్వడం వరకు నా పని. సారు గారు చెప్పిన అద్భుతమైన మెసేజ్ లో కొంచెం ఇలా చెప్పండి. సింపుల్ రీడింగ్ నో యూజ్. నేను అందరికీ చెప్తున్నాను, కేవలం చదువుకుంటూ పోతే అందులో ఎన్నో విషయాలు మీకు తెలుసు. సారు చెప్పిన దాంట్లో ద మోస్ట్ ఒక అద్భుతమైన పాయింట్, ఇప్పుడు పునశ్చరణ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ రుద్రంలో సార్ ఎప్పుడు చెప్తుంటాడు, మనకి వంట పట్టదు కూడా. రేపు 7వ గీతాయజ్ఞం చేస్తున్నామంట. 7 కాదు 70 చేస్తే కంఠశ్వాస తప్పితే ఏమిటి ఆ మాట అంటే, నిష్కామ కర్మను తెలుసుకోదలిచింతో బాబాను దర్శించాం అని అంటించుకోడు. ఎన్నో చేసాడుగా, ఆయనకి ఏం అంటావు. దట్ ఈస్ టోటల్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. అన్నీ ప్రాక్టీస్ చేసామండి, ఇవన్నీ కూడా ఏమి ఈ థాట్ రాకపోతే మనకి ఏదో కాలయాపన చేసుకున్న టైం పాస్. నేను షెడ్యూల్ రాసుకోవడానికి, మీరు చదవడానికి సరిపోతుంది, రికార్డ్ పర్పస్ అంతే. నేను పొద్దున్నుంచి I gone through so many messages on Vaikuntha Ekadasi. మళ్ళీ ఏమీ ముట్టదలుచుకోలేదు. gone through so many messages. అది ఏవి కూడా I'm not at all satisfied. So let's see. స్వామివారు భిన్న సందర్భాల్లో ఈ పర్వదినం గురించి కొన్ని అంశాలను పునశ్చరణ చేయాలి. ఇది 5వసారి నేను చెప్తాం ఈ సత్సంగం వైకుంఠ ఏకాదశి గురించి. పొద్దు నుంచి టీవీల దగ్గర గుళ్ళు గోపురాల దర్శనం, ఓపుకున్న దర్శనం చేసుకుని వచ్చుంటారు నారాయణమూర్తిని. రోజు చూడవచ్చు, రోజు చూసే నారాయణమూర్తి అక్కడ ఉన్నాడు. ప్రత్యేకంగా అంటే మనం అది మన తాపత్రయం తప్పితే అక్కడ రోజు చూసే నారాయణమూర్తినే చూస్తున్నాం. సో try to recollect some of the points Swami that narrated. This is called Vaikuntha Ekadasi. నేను భద్రాచలంలో తెప్పోత్సవం కూడా చూశాను. నేను భద్రాచలంలో కూడా అటెండ్ అయ్యాను అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు. వైకుంఠము అంటే టోటాలిటీ, దట్ ఈస్ ద మెయిన్ సుప్రీం మీనింగ్, పూర్ణత్వ స్థితి. పూర్ణత్వము అంటే అమృతత్వం, టోటాలిటీ అంటారు. టోటాలిటీ సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం వస్తుంది రేపు కొత్త సంవత్సరంలో. టోటాలిటీ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం, ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడు రాదు. ఎక్కడ ఉంది సంపూర్ణ పూర్ణత్వ స్థితి అంటే దట్ ఈస్ ఇన్సైడ్, అది మనలోనే ఉంది. మరి మనలో ఉంది, నాకు ఎందుకు కనపడలేదు అంటే ఇందాక సార్ చెప్పారు. మనలోనే ఉన్న పూర్ణత్వ స్థితి, అమృత స్థితి మనకు ఎందుకు కనపడలేదు, గుర్తించలేకపోతున్నాం అంటే ఎట్లా గుర్తిస్తాం? మనకి 2 బ్రహ్మాండమైన ప్రపంచ చేతిలో ఉన్న అహంకారం, మమకారం. ఇందాక సార్ లాస్ట్ లో చెప్పింది. ఆ 2 ఉన్నంత వరకు అమృతత్వం కాదు, ఇంకేమున్నా మనకి అర్థం కాదు, అనుభూతికి రాదు. ఈ 2 అర్పితం చేస్తే, అటువంటి అర్పితం చేసే విధానం చేపట్టవలసిన రోజు ఈ రోజు. అంటే వైకుంఠోపసర రోజు అహంకారం మమకారం పెడతానండి 364 days, అదే మళ్ళీ ఉపయోగం లేదు. మనకి ఎవ్రీడే వైకుంఠ ఏకాదశి అనుకోవాలి. ఆ విధంగా మనకు భగవంతుడు ప్రసాదించిన కర్మేంద్రియాలు, జ్ఞాన దర్శకాలు, 5+5 దశేంద్రియములు. ఇందాక అన్నాడు, కుటుంబము, సమాజము, రాష్ట్రము, దేశము, ప్రపంచం. స్టార్ట్ విత్ ఫ్యామిలీ. అటువంటి దశేంద్రియాలని మాధవ సేవకు, మాధవ సేవ అంటే నది కూడా మానవ సేవ అనే సంకేతాన్ని ఇచ్చే రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి. జనరల్లీ ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్గశిర అండ్ పుష్య. ఈసారి పుష్యమాసంలో వచ్చింది.
శుక్లపక్ష ఏకాదశి రోజు, దిస్ ఇస్ వైకుంఠ ఏకాదశి, ఆల్సో కాల్ ముక్కోటి ఏకాదశి. మనకి ప్రతి నెల 2 ఏకాదశులు వస్తుంటాయి, 2 పక్షాలు ఉంటాయి, అండ్ కృష్ణ అండ్ శుక్ల. 11th తిథి ఇస్ కాల్ ఏకాదశి. ఏకాదశి అంటే 11. ఒకటి శుక్లపక్ష ఏకాదశి, రెండోది బహుళపక్ష కృష్ణపక్ష అంటుంటారు. కన్ఫ్యూజ్ కావద్దు, శుక్లం అండ్ కృష్ణలే బహుళం అన్నారు, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పౌర్ణం ముందు పౌర్ణం తర్వాత, లెంక్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలంటే. సంవత్సరం మొత్తం 12x2 24 ఏకాదశి ఉంటాయి. చాలాసార్లు పేర్లు కూడా లిస్ట్ పెట్టి నేను చాలాసార్లు రాసుకున్నా కదా డైరీలో. అప్పుడప్పుడు అధిక మాసం వచ్చినప్పుడు ఎక్స్ట్రా వస్తాయి. 24 ప్రతి ఏకాదశి, ప్రతి క్షణమే ఇంపార్టెంట్ అయితే ఏకాదశిలో ఏది గొప్పది అని మనం మీమాంస పెట్టకూడదు. బట్ సర్టెన్ ఏకాదశి ఆర్ వెరీ వైటల్ ఇన్ అవర్ క్యాలెండర్. మొన్న కార్తీక మాసం అయిపోయింది. దట్స్ కార్తీక శుక్ల ఏకాదశి ఈస్ మహాభారత యుద్ధమున మహావీరుడు భాగవత అగ్రసేనుడైన భీష్మాచార్య లంపసేన చేరిన రోజు దశకాలు భీష్మ ఏకాదశి మొన్నే చేసుకున్నాం. మొన్ననే అయిపోయింది కార్తీక మాసం, ఎక్కువ రోజులు కాదు కదా. టుడే ఇట్ ఈస్ కాల్డ్ వైకుంఠ ఏకాదశి. ఈ ఫెస్టివల్ ఎలా వచ్చింది అసలు? ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ క్షీరసాగర మదనం అయిన తర్వాత అందులో వచ్చిన ప్రసాదాన్ని ఆ శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి దేవతలకు అమృతం పంచిన పవిత్ర దినము ఈ వైకుంఠ ఏకాదశి. ఎవరు కష్టపడ్డారు? ఇద్దరు కష్టపడ్డారు. పంచింది మాత్రం ఒకరికి. ఇద్దరు కష్టపడితే వచ్చింది అది అమృతం, ఒకళ్ళ వల్ల కాదు. ఒక చేయబడుతుంది తప్పట్లు కొట్టమంటే ఏం కొడతాం? ఒక తాడుగట్టు లాగమంటే అటు ఇటు ఇద్దరు లాగితే అవుతుంది పని. కవ్వం చిలకాలంటే 2 చేతులు కావాలి. 2 తాళ్ళు ఉంటే ఒక చేయి సరిపోదు కదా కవ్వం చిలికిన రోజుల్లో. ఇద్దరు కృషి చేశారు, రాక్షసులు దేవతలు. కానీ నారాయణమూర్తి పంచిపెట్టింది మాత్రమే వీళ్ళకి మాత్రమే. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇద్దరు కష్టపడితే ఒకరికి జీతం ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం ఏంటంటే ఈ సోకాల్డ్ ద లీడర్ ఇంద్రుడి దగ్గర నుంచి కూడా ఈ సమస్త దేవత కూటమి దే లాస్ట్ దేర్ పొటెన్షియాలిటీ. తినే పుణ్యం మధ్యలోకి ఇవాళ రాశా నేను 2 ఇవాళ వైకుంఠ ఏకాదశి 2 గీతా శ్లోకాలు 2 చాప్టర్స్ రాసే అవకాశం కలిగింది. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. 9-10 అధ్యాయాలు రాశాను. అందులో వచ్చింది క్షీణే పుణ్యం మధ్యలోకి. సో ఇంద్రాది దేవతలు దే లాస్ట్ దేర్ పొటెన్షియాలిటీ, శక్తిని కోల్పోయటం వలన దీనులు అయిపోయారు. శక్తి ఉండి కూడా దీనుడయ్యాడు అర్జునుడు. ఎప్పుడైతే వీళ్ళు వీక్ అయ్యారో వీళ్ళకి అపోనెంట్ పార్టీ అసురులు బలవంతులైంది. ఇక్కడ 2 టీంలు, దేవతలు అసురులు. ఒకప్పుడు వేరు ప్రదేశాలు ఉండేవారు, తర్వాత వేరు యుగాల్లో ఉండేవాళ్ళట. వేరు ప్రదేశాలు, ఒక ఇల్లు, ఒక మనిషికి వచ్చింది కూడా ప్రస్తుతం. అంటే టైం సరిపోలేదు ఎక్స్ప్లెనేషన్కి, మళ్ళీ లిమిటెడ్ టైం ఇచ్చారు. ఎందుకు మరి అంతగా దేవతలు వై దే లాస్ట్ దేర్ పొటెన్షియాలిటీ అంటే అద్భుతమైన ఒక పురాణ ఇతిహాసం ఉంది. దీని తర్వాత ఇంకొక కథ కూడా ఉంది, కానీ దానికి టైం సరిపోకపోవచ్చు. ఐ విల్ పోస్ట్ ఇట్. అది నాట్ సో ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోయటం జరిగింది అంటే ఇది పర్యాయం దూర్వాస మహర్షి ఆయనకు ఒక కానుకగా లభించిన ఒక అపురూపమైన సుగంధభరిత మనోహర్ పుష్పమాలను తన చేతిలో పట్టుకుని స్వర్గలోకం మీదంగా ఆకాశ మార్గంలో వస్తుంటే ఆయన ఎదురుగా ఐరావతం ఎక్కించిన ఇంద్రుడు ఎదురుపడ్డాయన దూర్వాస మహర్షి. జనరల్ గా ఎవరైనా అటువంటి వాళ్ళు కనపడితే వంగి నమస్కారం పెట్టవలసింది. దూర్వాసుడు కానీ ఇంకెవరికైనా అటువంటి విశ్వామిత్రుడు కానీ ఒక నమస్కారం పడిస్తే మన పని అయిపోతుంది. మునుందిని చూసిన ఈవెన్ అశ్వత్థామ లాంటి వాడే భయపడ్డాడు దూరం నుంచి.
పాండవులు ఎక్కడ పెట్టినా దాచినా వాడు తట్టుకోలేరని చెప్పి దూర్వాస మహర్షి కింద దాచిపెట్టిండు. కృష్ణుడు చాకచక్యంగా కిందన పెట్టిండు. దూరంలో తపం చేసుకుంటున్నాడు. దూరం నుంచి చూశాడు అంతటి శక్తి సంపన్న అశ్వత్థామ దగ్గర రాలేక ఇక్కడ ఉన్నారంటే నా కిందే ఉన్నారని అన్నాడు. చెప్పడంలో తేడా ఉంది. నా కిందే ఉన్నారంటే అర్థమైంది. నా కిందే గట్టిగా అనేపు అబ్బో మొసలి ముక్కు అయిపోయి దగ్గర పోయి అడిగాక మసి అయిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా దాచిపెట్టింది అబద్ధమే చెప్పాలని కిందే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మునుగుందిని చూసిన వెంటనే ఆ దేవేంద్రుడు ఐరావతం నుంచి కిందకి దిగి వినయపూర్వకంగా అంజలి ఘటించాడు. శబ్బాష్ అనుకున్నాడు దుర్వాసుడు. తన చేతిలోని మాలను ఇంద్రుడికి బహుకారంగా ఇచ్చాడు, ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు? ఆ పుష్పహారం తనకెంతో ఆయనకి ఐరావతం అంటే చాలా ఇష్టం. ఆ సుగంధ దానికి అలంకరించాడు, దాని మేడలో వేశాడు. చాలా అద్భుతమైన ఇందాక సార్ చెప్పాడు లిస్ట్ మొత్తం 16-17 రకాల పూల లిస్టు చెప్పాడు. అన్ని కూడా మట్టిలో పుడితే మట్టిలోనే లీనమైపోతాయి. దట్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. అందరం ఎక్కడ పుట్టామో అక్కడికే వెళ్ళిపోతాం. దట్ ఈజ్ గీతాసారం. ఆ సుగంధానికి ఆకర్షింపబడి తుమ్మెదలు దండులాగా వచ్చినాయి. ఒక ఆయన దండు అంటుంటాడు. ఆయనకి అది ఊతపదం. బాల వికాస్ దండుట నాకు అర్థం కాదు. ఆ తుమ్మెద దండు వలన ఆ ఏనుగు చికాకు కలిగి ఆ పుష్పహారాన్ని చిందరవందరగా తుంచి విసిరేసింది. చిరకాల జ్ఞాని కదా దుర్వాస మహర్షి. ఈ విషయం తెలిసిన దుర్వాసుడు ఇంద్రుడు నన్ను కావాలని అవమానించడానికి తను బహుకరించిన పుష్పమాలను తూష్ణీ భావంతో ఏనుగు ఇచ్చాడు అని ఆగ్రహించాడు. ఇదంతా ప్రీ ప్లాన్ అనుకున్నాడు. ఇంద్రుడు చేసిన పని అనౌచితమైన కార్యంగా భావించాడు. అప్పుడు తెలియదు ఏముంది అని కోపమే. ఇప్పుడు దేవతలకు అధిపతిన ఇంద్రుడు కూడా కలిసి నిర్వీరులు అగుతారని చెప్పించాడు. ఈ లూస్ యువర్ పొటెన్షియాలిటీ. ఆ విధంగా దూర్వాసుని శాప ఫలితంగా దేవతలందరూ అమరత్వాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే వీళ్ళు వెక్కారో అసురుల చేత ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు, ఇంక్లూడింగ్ ఇంద్ర. వాళ్ళ బలం ముందు ఈ దేవతల బలం నిలవలేకపోయింది. ఈ దేవతలు రాక్షసులు లొంగిపోవాల్సి వచ్చింది. మనం చూసే సినిమాలు హిరణ్యకశిపుడు ఇంద్రుని పక్కన చేసేది ఆ చీరలో కూర్చోవడం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? న్యాచురల్లీ దే విల్ అప్రోచ్ నారాయణ, శ్రీమన్నారాయణ. సో మీరు కోల్పోయిన శక్తి మీకు రావాలి అంటే యూ మస్ట్, మీరందరూ కూడా అమృతాన్ని ఆస్వాదించాలి, స్వీకరించాలి. సో యూ గెట్ ఇట్ అమృతం అని చెప్పి అప్పుడు ఈ మార్గం చూపించాడు. మీరు అది సేవిస్తే మీకు అమరత్వం తిరిగి పొందగలరు. వాళ్ళకి అసురులకి ఈ అమృతం దొరకదు కారణాన మీరు వాళ్ళని ఈజీగా జయించవచ్చు అని చెప్పిస్తాడు అనమాట. ఒక ఐడియా ఇచ్చాడు. దిస్ ఇది ఐడియా, ఇంప్లిమెంటేషన్ కావాలి. తర్వాత పాల సముద్రంలో సుందరమైన మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకుని తాడుగా చేసుకుని దేవదానువులను మదించమన్నాడు. వాళ్ళు మంచిగా చేసుకుని వాళ్ళకి ఏమంటే అది వేస్తానండి, కండిషన్ పెడితే వాళ్ళు రారు. చాలా బాగా చెప్తున్నారు నారాయణమూర్తి. ఆల్దో దే ఆర్ ఎనిమీస్, మీకు పని కావాలంటే వాళ్ళు ముందు వేస్తానండి ఏమన్నా వాళ్ళు. దేవాసులు క్షీరసాగర్ మదనం ప్రారంభించారు. మందర పర్వతము సముద్రంలో మునిగి జలప్రలయం సంభవించే విపత్కర సమయం ఏర్పడింది. 2 మహత్తరమైన ఘట్టాలు ఏర్పడుతున్నాయి. నారాయణమూర్తి ఒక అవతారం స్వీకరించడానికి, తర్వాత గర్లను స్వీకరించి 2 కూడా అద్భుతమైన ఘట్టాలు ఇక క్షీరసాగర మదనంలో. మనకు తెలియదు ఏముంది, దేవతలు రాక్షసులు భయపడిపోయారు. శ్రీహరిని ప్రార్థిస్తే నవ్వు శ్రీహరి టేకన్ కూర్మ అవతారం స్వీకరించాడు. తన వీపు మీద నిలిపాడు ఆ మందర పర్వతాన్ని. సో పడిపోకుండా ఉండటం వల్ల అగైన్ స్టార్టెడ్ చిలకడం మొదలుపెట్టారు. ఆ చిలికేటప్పుడు భయంకర ఫస్ట్ వచ్చింది అమృతం 7వ స్టేజ్ 8వ స్టేజ్కి వచ్చింది. వెంటనే రాదు. అంటే ఒక పని మొదలు పెడితే రిజల్ట్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. క్షీరసాగర మదనం మనం ప్రారంభించగానే వచ్చేస్తుందా? ఎవరైనా పూర్వకాలం చిన్నప్పుడు మనం వెన్న తీసేవాళ్ళు, వెంటనే ఒక్కసారి 2 చిలకంగానే వస్తుందా? ఎంతో ట్రై చేస్తే లోపల వెన్న ఉండదు.
వెన్న క్రియేట్ అయినట్టు కనపడుతుంది, దాగి ఉంటుంది. దాగి ఉన్న వెన్నని బయటికి తీయడం ఎంత 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 చేయాలో చూడండి. ఇక్కడ మొదటగా ఆవిర్భవించింది హాలాహలం. ఏం చేయాలి? అది కనుక మొత్తం ఉంటే సమస్త సమస్త విశ్వం నాశనం అయిపోతుంది. యాసిడ్ కంటే పవర్ఫుల్ అనమాట. మన యాసిడ్ అంటే తెలుసు కదా, ల్యాబొరేటరీలో బుసబుస పొంగు వస్తుంది. మరలా మామూలుగా మామూలు. అప్పుడు దేవదేవులు ఎవరిని ప్రార్థిస్తే ఎవరు యాక్సెప్ట్ చేయాల? బ్రహ్మదేవుడు యాక్సెప్ట్ చేయాల, విష్ణుమూర్తి యాక్సెప్ట్ చేయాల. అప్పుడు పరమశివుని ప్రార్థించగా ఈ యాక్సెప్టెడ్. అది కూడా ఎంతవరకు? గుండెలో పోనీల గడ తన కంఠంలో మాత్రమే ఉంచి జగత్తుని సేవ్ చేశాడు. దట్ వై ఈజ్ కాల్డ్ నీలకంఠ మహాదేవ గర్లకంఠ అని మనం ఆయన శ్లాఘిస్తుంటాం, కీర్తిస్తుంటాం. రుద్రం కూడా అక్కడికి వచ్చింది. 2 పేర్లు వస్తాయన్నమాట. యూ వాంట్ బికమ్ నీలగ్రీవ, యూ మస్ట్ బికమ్ ఫస్ట్ హైగ్రీవ. చాలా లాంగ్ బ్యాక్ ఈ నేరేషన్ చెప్పారు సార్. యూ వాంట్ బికమ్ నీలగ్రీవ, ఫస్ట్ మస్ట్ హావ్ హైగ్రీవ. ఒకసారి పాత సత్సంగాలు వినండి, మీకు రిఫ్లెక్ట్. సో అప్పుడు గర్లకంఠుడు స్వీకరించాడు అనమాట. దెన్ దే కంటిన్యూడ్ అగైన్. ఆ మదనం చేయగా ఎన్నో రకరకాలుగా అందులోంచి వచ్చినాయి. చివరిగా అమృత కలశంతో ధన్వంతరి ప్రత్యక్షమై అమృత బాణాన్ని అందించాడు. దాని గురించే కదా వీళ్ళు చేసింది. మళ్ళీ ఫైటింగ్ మొదలైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహని రూపంలో ధరించాడు. మనం కూడా మేము మోహిని రూపంలో ఉన్న చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్నాం బేలూరులో. అనగా తిరుపతి కూడా వెంకటేశ్వర స్వామికి అప్పుడప్పుడు బ్రహ్మోత్సవాలు మోహిని రూపం ఒక అవతారం అన్నమాట. ఆ మోహిని రూపానికి ఆకర్షితులైన దానవులు వివేక శూన్యులయ్యారు. అంతంటే ముగ్ధ మనోహర రూపంగా రావడం జరిగింది నారాయణమూర్తి. అప్పుడు అమృతాన్ని మోహిని రూపంలో శ్రీహరి దేవతలు మాత్రమే ప్రసాదించాడు. ఆ ప్రసాదం వలన దేవతలు అమరత్వాన్ని పొందగలిగారు. ఇది బాహ్యంగా ఎవరైనా చెప్తారు ఈ కథ. ఇట్ ఈస్ ద స్పిరిచువల్ స్టోరీ. ఎవరైనా చెప్తారు. ఇది చిన్నపిల్లలు చెప్పుడు. నేను చెప్పింది విని చిన్నపిల్లగాడు రిపీట్ చేయమంటే వాడు కెన్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ. దీనిలో అంతర్లీనంగా దాగిన అంశాన్ని స్వామి 1-2 సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారన్నమాట. దెన్ అది మనం తెలుసుకుని పెట్టడం చేద్దాం. ఎస్ఆర్ మదన్ చెప్పంటే చిన్న బాల వికాస్ పిల్లవాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇందులో ఈ మొత్తం స్టోరీలో ముందు ఫస్ట్ లీడర్ ఇంద్రుడు. ఇంద్రుడు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇంద్రుడు మానవునికి ప్రతీక. ఎప్పుడైతే మానవుడు తన సహజతత్వమును, మన సహజతత్వము అంటే అమృతత్వం. అందుకనే మీరందరూ కూడా దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమత స్వరూపులారా, అమృత స్వరూపులారా స్వామి అని సంబోధిస్తుంటారు. ఉత్తగా వల్ల ఆయన చూశాడు మనలో ఉన్న దివ్యత్వాన్ని, మనలో ఉన్న అమృతతత్వాన్ని ఆయన చూడగలిగాడు. ఎప్పుడైతే మానవుడు తనకు రియల్ ఫామ్ అయినా, ఇందాక సార్ కూడా చాలా బాగా చెప్పారు. అలా చెప్పలేదు. సంబడి షుడ్ టెల్. ఎవరో ఒకరు చెప్పకపోతే ఎట్లా? ఇంట్లో అమ్మా నాన్న చెప్పక, టీచర్ చెప్పక, సమాజాలు పెద్దలు చెప్పకపోతే పిల్లలు ఎట్లా బాగుపడతారండి? ఇప్పుడు ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు. మానవుడు తన సహజతత్వాన్ని, రియాలిటీ అండ్ ఒరిజినాలిటీ అయిన అమృతతత్వాన్ని మరిచిపోవడం కారణం ఏంటంటే దేహభ్రాంతి. బాడీ పర్మనెంట్ అనుకుంటున్నాం. ఇంకొక ఆయన చెప్పిన ఎంతో మంది పోయినా కానీ నేను మాత్రం పోయిన ధీమాగా ఉంటాడు. అది కాదు, బాడీనే పర్మనెంట్ గా అనుకుని లోపల ఉన్న డివినిటీని మర్చిపోయి కారణం అజ్ఞానంతో. ఏమవుతుంది? మన శక్తి కోల్పోతే దేవతల్లాగా దీనులము, బలహీనులము, నైతికంగా ఆధ్యాత్మికంగా 2 రకాలుగా డౌన్ఫాల్ అవుతాడు హ్యూమన్ బీయింగ్. కారణం ఏంటి? మనలో ఉన్న అమృతత్వం దూరం అయిపోయింది. ఇప్పుడు శక్తి ఉంది. ఇప్పుడు ఆంజనేయ స్వామికి శక్తి తెలియదు. నీలో ఇంత ఉందని వాళ్ళు చెప్తే అప్పుడు ఆ యొక్క సముద్ర లంఘనానికి రెడీ అయ్యాడు. మరలా అతను ప్రయత్నపూర్వకంగా
సాధనం చేపట్టి పోగొట్టుకున్న అమృతత్వాన్ని ఏ విధంగా అయితే అసురులు సంపాదించాలో మనం కూడా సంపాదించాలి. దట్ ఈజ్ వైకుంఠ ఏకాదశి. ఆ సాధన ఏంటంటే దట్ ఈజ్ మెడిటేషన్, ధ్యానం కావచ్చు, రాజయోగం కావచ్చు, లేకపోతే ఏది. స్వామి ఈ క్షీరసాగర మదనాన్ని ధ్యాన ధ్యానానికి రిలేటివ్ గా చెప్తారు. ఈ క్షీరసాగరము అంటే మానవ హృదయము, ఆ కవ్వమైన మందర పర్వతము అంటే మనిషి యొక్క బుద్ధి, ఆ తిప్పిన తాడు వాసుకి అంటే మనలో ఉన్న విషయ వాసనలు, దేవదానములు అంటే సద్గుణములు దుర్గుణములు. ఇందులో అర్థం కాకపోవడం ఏం లేదు మనకి. మథనం చేయటంటే సంఘర్షణ, సినిమా కూడా వచ్చింది. కాన్ఫ్లిక్ట్ మనలో ఎప్పుడూ లోపల సాగుతూనే ఉంటుంది. నిత్య సంఘర్షణలో ఉంటాం, పైకి చెప్పకపోవచ్చు. అది లేకుండా ప్రశాంతమును అదృష్టవంతులు. సో మరి మందర పర్వతం మునిగిపోవటం అంటే మనం అప్పుడప్పుడు మనం ఒక తెలుగు పదం ఉంటుంది, కోటేశ్వర గారు చెప్తారు కొంచెం, డోలాయమాన స్థితి అంటే ఏంటి సార్? ఊగటమా? ఊగిసలాట అండి, మనకు ఊగిసలాట. ముందుకు అడిగేద్దామా? నేను కూడా నాకు అప్పుడప్పుడు వస్తుంది ఒకసారి. ఇప్పుడు మెంటల్ స్టేట్ సరిగా ఉంది, అక్కడ అటు పోదామా ఇటు పోదామా, ముందడుగా వెనకడుగా. ఐ ఫెల్ట్ లైక్ దట్. 2008లో ఆరోగ్యం కొంచెం దెబ్బతింది, బ్లడ్ ఫాల్ అయినప్పుడు. అంటే మానసిక స్థితి లేకపోతే ఇది డోలాయమాన స్థితి అనమాట. బయటికి పోదాం, తలుపు తీసి మళ్ళీ లోపల రావడం. అది మందర పర్వతం మునగసంతో కొలిచారు స్వామి. అప్పుడు మళ్ళీ ఎవరు మునగకుండా కుర్మావతారం వచ్చింది. మన ఈ స్థితిలో బయటపడి దైవ సహాయం కావాలి మనకు. ఫస్ట్ గా వచ్చింది ఏంటి? ఆలాహలం. ఆలాహలం అంటే బ్యాడ్ థాట్స్, దుశ్చింతలు, దుర్భావములు. ఎవరు స్వీకరించారు? పరమశివుడు. అంటే మనలోని దుష్ట పశుగుణంబు వీడి పశుపతి భావాలు అన్నారు స్వామి. మనకి కోపం వచ్చినా కానీ పద్యం ఎడిపోదు. అదేంటండి పశువు అంటుంటాడు అంటే, మనం స్వామి చెప్పిన పద్య సూక్తి అండి, మనం పోతాం కానీ సూక్తి ఎప్పటికీ ఉంటుంది. మనలోని దుష్ట పశు ప్రవృత్తులను భగవంతుడికి అర్పించాలి. అది ఇంకెవరు ఇచ్చాను తీసుకోరు. ఎవరు తీసుకుంటారండి? ఇచ్చిన పండ్లే సరిగా లేకపోతే అనుకుంటారు వీడికి ఏమైంది. అది మనలో ఉన్న దుష్టభావాలు ఇవన్నీ ఎవరు తీసుకోవాలి? కేవలం భగవంతుడు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ గా వచ్చింది అమృత ఆవిర్భావం. ఎప్పుడైతే మనం భగవంతునికి సమర్పించేసి దైవ అర్పిత భావాలు పుట్టబర్తి పోయి మనకు హ్యాండ్ ఓవర్ చేసి ఆయన దగ్గర తెచ్చుకోవాల్సింది. ఇటువంటి దైవ అర్పిత భావముల సాధనా ఫలితము అమృతత్వ ప్రవర్తన. తొందరగా ఏం కాదు, 10 స్టెప్పులో చెప్పాడు. ఎలా అంటే ఈ ప్రకృతిలోనే 3 రకాల స్థితులు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర 3 రకాల ప్రవృత్తులు ఉన్నాయి. రాజసిక, తామసిక, సాత్విక. దుర్గాలక్ష్మి సరస్వతి దగ్గర కూడా 3 రకాలు ఉన్నాయి. మనం ఎన్నో తత్వంగా తెలుసుకున్నాం. మనసులో లేవటి ఖచ్చితంగా ఉంటాయి. విభీషణుడు, కుంభకర్ణుడు మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాం. మనిషి యొక్క హృదయంలో ఈ 3 రకాల ప్రవృత్తులు, సాత్వికం ఉంటుంది, తామసికం, రాజసిక ప్రవృత్తుల మధ్య నిరంతర ఘర్షణ సాగుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్ మదనం అంటారు. ఏం చేయాలి? ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. మనకు కూడా ఎన్నో అవాంతరాలు వచ్చినాయి. అన్ని పక్కన పెట్టి మనం కంటిన్యూ చేస్తున్నాం ఏదో టైంలో. మన అనే రవికుమార్ కూడా చెప్పి, నేను ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఒకసారి నేను బయటకు వెళ్ళా, మేకే సబ్స్టిట్యూట్. ఎన్నో అవాంతరాలు వస్తున్నాయి నాకుంటే, పర్సనల్ గా ఉండే పర్సన్ కదా. బట్ మనం అవన్నీ కూడా పక్కన పెడుతున్నాం, అధిగమించటం. ఎట్లా పోతాయంటే ప్రయత్నం చేస్తేనే పోతాయి. ప్రయత్నపూర్వకంగా రాజసిక తామసిక ప్రవృత్తిని తొలచుకుంటే సాత్విక ప్రవృత్తి అభివృద్ధి చేసుకుంటే అమృతత్వం అనుభవిస్తుంది. ధ్యానము అంటే జ్యోతి ధ్యానము. మనీ ఎవరో కూడా చెప్పారు సత్యస్వామి సుందరంలో, ఎవరో కూడా వీడియో కూడా పెడితే పోతుంది. జ్యోతి ఎప్పుడు వద్ద చూస్తుంది, పైకి చూస్తుంది. జ్యోతి బిఎన్ జ్యోతి. నువ్వు భజన పాడమ్మా, నీ పేరు పెట్టాడు, నువ్వు చూడలేదు. సింగ్ నవ్వు చూసాను సాయిరామ్. ఇప్పుడు పాడు. భజ మన నారాయణ నారాయణ నారాయణ,
भज मन नारायण 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 शिरडी नारायण 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 शिरडी नारायण 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 पर्ति नारायण 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 पर्ति नारायण 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 भज मन नारायण 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 लक्ष्मी नारायण 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 शिरडी नारायण 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 बद्री नारायण 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 सत्यनारायण नारायण नारायण भज मन नारायण 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 शिरडी नारायण 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 पर्ति नारायण 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 भज मन नारायण 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 लक्ष्मी नारायण 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 बद्री नारायण 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 साई नारायण 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 सत्यनारायण नारायण नारायण भज मन नारायण 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 साई राम। శ్రీదేవి సాయిరామ్ ఓకే, గురు. పాడు. వనమాలి వేదోధారా వనమాలి వేదోధారా వైకుంఠపతే నారాయణ వైకుంఠపతే నారాయణ వనమాలి వేదోధారా గిరిధారి శ్యామ మనోహర గిరిధారి శ్యామ మనోహర గరుడ వాహన నారాయణ గరుడ వాహన నారాయణ పత్తి పురీష నారాయణ పత్తి పురీష నారాయణ వైకుంఠపతే నారాయణ వైకుంఠపతే నారాయణ వనమాలి వేదోధారా వైకుంఠపతే నారాయణ వనమాలి వేదోధారా గిరిధారి శ్యామ మనోహర గరుడ వాహన నారాయణ పత్తి పురీష నారాయణ పత్తి పురీష నారాయణ వైకుంఠపతే నారాయణ వైకుంఠపతే నారాయణ వనమాలి వేదోధారా. ఆ విధంగా జ్యోతి ఎప్పుడు ఊర్ధముఖంగా చూస్తుంది. మీరు మనం పెద్ద గుంటలో పెట్టినా పైకే చూస్తుంది, గుంటలో పెట్టామని నేలతో చూడదు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు పెట్టాడు,
నేను ఎవరో చెప్పారు, బొడ్డు కోసేదాకా వాడు అమృతతత్వంలో ఉంటాడు. 2 రకాల సాగరాలు ఉంటాయి మనకి, క్షీరసాగరము, క్షారసాగరం. ఎవ్రీబడి బాగుండేది క్షీరసాగరం. క్షీరసాగరము అంటే పవిత్రమైనది, ఉన్నతమైన విలువలతో ఉన్నది క్షీరసాగరం. అది మానవుని హృదయమే. మరి అటువంటి హృదయంలో విషయ వాసనలు చేర్చుకొని అరిసటి వర్గాలు లేదని అది క్షారసాగరం అయిపోతుంది. ఏ విధంగా అయితే దేవతలు కోల్పోయిన శక్తిని తిరిగి పొందారో మనం మరలా దీన్ని క్షారసాగరాన్ని క్షీరసాగరం చేసుకోవడం వైకుంఠం. ఎంత సింపుల్ చెప్పండి టెక్నిక్, అర్థం కాకపోవడం ఏముంది. ఇట్స్ క్షీరసాగరం బికమ్ క్షారసాగరం. రీమేక్ దిస్ క్షారసాగర అది క్షీరసాగర త్రూ మెడిటేషన్, ధ్యానం. ధ్యానాన్ని కలుముసి కూర్చోవడం కాదు, ఇది సాధన సంపత్తి. ఇంకొక పండుగ రోజు స్వామి చెప్తూ మానవ నైజం గురించి చెప్తున్నాడు. మానవుడి తత్వం. మానవుడు అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 26 తత్వాలతో కూడింది మన దేహం. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, 5 ప్రాణములు, 5 తన్మాత్రలు 20, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 24, ప్లస్ జీవతత్వం 25, ప్లస్ పరమాత్మతత్వం 26. ఒక పక్కన జీవతత్వం, ఒక పక్కన 24 తత్వాలు ఉంటాయి. మనం తినుముద్ర అని చెప్తుంటాం, ఇలాగ పెట్టేసి స్తంభ ఫిగర్లు పూసిందాడు, ఈ పక్కన 3 లోకాలు ఉంటాయని చెప్తుంటాం మనం. తినుముద్రని పిల్లలు చెప్పినప్పుడు 4th ఫింగర్ విల్ బెండ్ టు స్తంభ ఫింగర్, పక్కన 3 ఉంటాయి, దూరంగా ఉంటాయి. 3 రకాల గుణాలని చెప్తాడు. ఇక్కడ ఏం చెప్పాడు, 26లో 24 తత్వాలు, ఒక తత్వం ఉంది, మిగిలిన ఒక సైడ్ ఉన్నాయి. అటు సైడ్ ఉన్న వ్యక్తి పరమాత్మతత్వం, బ్రహ్మతత్వం. మరి ఇటువైపు పోతామా అటువైపు పోతామా, అటు ఒక్కడే ఉన్నాడు, ఇటు పక్కన 24 ఉన్నాయి. 25 వేసుకోలేటివి. జీవుడి మధ్యలో ఉన్న పక్కన 24, పక్కన దేవుడు ఉన్నాడండి. ఇట్స్ సింపుల్ లాజిక్. ఇందులో అర్థం కాకపోవడం ఉంది. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. బ్రహ్మ ఈజ్ రియాలిటీ. వాట్ వీఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఇట్ మిథ్యాతత్వం, జగత్తంతా. ఎన్ని చెప్పారని బాగుందని ఏం చేయాలంటే టోటల్ సరెండర్ అండి. ఏమి ఇచ్చినా సరే, నీటం వచ్చిన పాలన. ఇప్పుడు ఉన్నారు వసంత లక్ష్మి ఉంది, సార్ ఉన్నారు, సరెండర్ టోటల్. ఇప్పుడు ఈ అమ్మాయి జాయిన్ అయింది, ఆ పిల్ల నేను ఒంట్లో బాగలేదని మళ్ళీ ఇలా వచ్చింది, బొంబాయి పిల్ల. సరెండర్ టోటల్. నేను ఎవర్ థింక్ అబౌట్ ద ఫిజికల్ కండిషన్. అటువంటి ఎలాగా మరి బాగానే ఉంది సార్, చాలా బాగా చెప్పారు. అమృతత్వం ఉందన్నది అందుకోవడానికి సులభమైన మార్గం అంటే సర్వస్వ శరణాగతి అన్నాడు. అది కూడా అర్థం కాలేదు. మనం ఏం చేయాలన్నా మనస్సు మనం ప్రేరేపిస్తుంది. ఈరోజు స్పెషల్ భజనలు పెట్టు, కోటేశ్వరరావు గారిని పెట్టిస్తూ మధ్యలో భజనలు బాగా, ఇవన్నీ కూడా ఎట్లా మైండ్లో థాట్ అండి. నేను చెప్పుకుంటూ పోవచ్చు కదా, మరలా సంవత్సరానికి వస్తుంది లెక్క ప్రకారం మనకు వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు ఈ కీర్తనలు ఎప్పుడు వింటాం వల్ల నేను ఎవ్రీథింగ్ మైండ్ ప్రేరేపిస్తున్నా. అటువంటి మైండ్ ప్రేరేపించబడిన 10 ఇంద్రియాలు చేసే కర్మలన్నింటినీ ఇందాక సార్ కృష్ణ అర్పణం వస్తుంది. ఏం మనం కాదండి, మనవరం చేయటానికండి. ఏమి చేసినా ఒకటేమో చివరిలో కన్నా మా అమ్మ అయ్యగారు చెప్పిస్తాడు, నీళ్ళు వదలవయ్యా అంటాడు. ఏమిటా నీళ్లు వదలటము? అదే సంబంధం లేదు. చేసిన పూజ పురస్కారం విభూతి సజ్జనావ్రతం కావచ్చు, ఇంకేమైనా వ్రతం కావచ్చు, టోటల్ బిలాంగ్స్ టు. ఇప్పుడు రోజు కూడా వెంకటేశ్వర కళ్యాణం చేస్తారు, టోటల్ చివరిలో అయ్యగారు కృష్ణార్పణం వస్తూ లేస్తాడు. సో దట్ ఏకాదశి అంటే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ప్లస్ మైండ్, ఇట్స్ ఆల్ 11. అన్ని ఏకాదశులు వైకుంఠ ఏకాదశి అంటే కాదు. కాలగతంగా కాలం, ఎందుకంటే కాలము భగవంతు స్వరూపంగా ఈ రోజు మాత్రమే. ఇంకొక అందరూ బాగా చెప్తారనమాట, వైకుంఠము అంటే ఎక్కడో లేదు, కుంఠితం లేనిది. ఇందాక ఎవరు మా సోదరు చాలా బాగా అద్భుతం మెసేజ్ పెట్టాడు ఒక ఆయన. వైకుంఠం ఎక్కడో లేదు, చూడండి ఒకసారి, అద్భుతం మెసేజ్ పెట్టాడు ఒక ఆయన. కుంఠితము లేని వైకుంఠము. కుంఠితం అంటే ఎటువంటి లోపము లేని సంపూర్ణ స్థితి. ఎతకడానికి ఏముండదు, నో హోల్ సెట్టింగ్.
సూక్ష్మరంధ్ర అన్వేషణ చేసినా దొరుకుతుంది, అందులో ఏం దొరుకుతుంది, ఏం లేకపోయినా ఎక్కుతాం మనం. అటువంటి లోపం లేని టోటాలిటీ ఇది కాల్ వైకుంఠం. అటువంటి స్థితిని సాధన చేసే చేపట్టవలసిన దినము చెప్తారు. ఇప్పుడు ఈ రోజు గాయత్రి మంత్రం చెప్పినప్పుడు అదే సూర్యగ్రహణం రోజు అంటే స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి సైంటిఫిక్ గా కూడా. కాలభ్రమణంలో సైంటిఫిక్ గా కూడా సర్టెన్ రీజన్స్ ఆర్ దేర్. ఏకాదశి అంటే 10+1 11. దశ అంటే 10. నిన్న దశమి వాళ్ళు ఏకాదశి. దశ అంటే 10. ఏకాదశి అంటే 10+1. ఆ 10లోని ఏకము 1. 1 ఎవరు? భగవంతుడు. ఆ పక్కన 0 అన్ని కూడా మన హీరో బికమ్ 0. కుడివైపు 0 పెడితే 10 రూపాయలు, 100, 1000, 10,000, 1,00,000. ఇటువైపు పెట్టుకున్నా ఎన్ని పెట్టుకున్నా ఉపయోగం లేదు, నిరుపయోగమే. ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ దాకా నేను ఇక్కడ 10th రూపాయలు వల్ల పెట్టి బెంగళూరు దాకా 0 పెట్టుకుంటే ఎడమవైపు నో యూజ్. ఇక్కడ 1, ఆ దశంలోని 1 హీరో, ఆ 0 మరొకటి 0. ప్రకృతిని త్యజించి హీరోను భజించు దినము ఏకాదశి. సో అప్పుడు మనం పునరుత్థానం అందుకోగలము అంటున్నాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్న సంస్కృతులతో కూడింది. భిన్న ప్రదేశాల వాళ్ళు ఉన్నారు, భిన్న రాష్ట్రాల వారు ఉన్నారు, భిన్న ప్రాంతాల వాళ్ళు. మన కల్చర్స్ డిఫరెంట్ అండి. తెలుగు పీపుల్ కానీ అందరు కల్చర్ ఒకటి, వేరే రాష్ట్రాలంటే భిన్న సంస్కృతులు ఉంటాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ దర్శించడము వైకుంఠ ఏకాదశి. ఇంకో సందర్భంలో స్వామి చెప్తూ, ఇలాగ అనుకున్నాం మనకి అయితే కర్మేంద్రియాలు, అది జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. అన్ని సక్రమంగా ఉండటం అదృష్టం, ఎందుకంటే ఏమక్కర్లేదు. 5+1, 5+5 చక్కగా పనిచేయితే అంతకంటే ఏం కావాలి సార్? కోటేశ్వరరావు గారు చెప్పండి, నిజంగా చెప్పండి సార్, అంతకంటే అదృష్టం ఏం కావాలండి? 5+5 చక్కగా ఉంటే అదే గొప్ప వరం అండి మనిషికి. నిజంగా అంతకంటే ఏం చెప్పండి. ఇప్పుడంటే ఈ కాలంలో స్కానింగ్లు వచ్చి ఏముందో బయటకు వచ్చేదాకా సార్ బిడ్డ చెప్పండి, ఎవరికైనా తెలుసా? అయితే నోబడి కాంట్ నో. అటువంటి దశ ఇంద్రియాలు ఎట్లా పోతుంటే దశ దిశలో పోతుంది. గుర్రాలు పగ్గాలు చేతిలో పెట్టుకుంటే వాళ్ళు వదిలేస్తే 2 ఎడ్లు బంద్ అండి, 2 పగ్గాలు చేతిలో పెట్టుకుంటే 2 వదిలేస్తే ఒకటి కుడివైపు వైపు లాగుతుంది. 2 కనుక ఇప్పుడు 10 అయితే 10 దిక్కులు లాగుతాయి. ఆ విధంగా దశ ఇంద్రియాలు దశ దిశల్లో వ్యాపించే మనోబుద్ధులను ఏకత్వం చేయటం, మైండ్ స్టెబిలిటీ. ఎవరిని లోపల ఆత్మతత్వాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఆ ఆత్మకి బందీకృతం అయ్యే ప్రయత్నం చేయాలి. నేను అన్నాను 10 గంటలు కలిసే వల్ల అరెస్టెడ్ అయినా. సో మనం ఆత్మ చేత అరెస్ట్ చేయబడాలి. మేము పొద్దున్నీ చూస్తూనే ఉన్నాం, అన్ని నారాయణ క్షేత్రాలు. మేము టీవీ ముందు కూర్చొని అన్ని చూసాం, 10-15 క్షేత్రాలు దర్శించాం. విష్ణు స్థానం మా సోదరుడు కూడా మా నారాయణమూర్తి చూపించాడు, ఒకటి వీడియో చేసుకో. ఫస్ట్ టైం చేస్తే నేను ఎత్తలేదు, 2వ సారి కూడా చేస్తే బాగుండదని చెప్పి నేను ఎలాగో గుడి పోయి దర్శనం చేసుకోవాలని చెప్పి వాళ్ళ పాండురంగుని ఇట్లా ఉత్తర ద్వార దర్శనం చూపించాడు, మొత్తం గుడి అంతా చూపించాడు. విష్ణు స్థానమైన వైకుంఠం యొక్క ద్వారము తెరవబడిన విశ్వాసంతో ప్రత్యేక ద్వారమును నార్త్ డైరెక్షన్ ఏర్పాటు చేసి వేకువజామును తెరుస్తారు. ఆ వాకిలి ద్వారా సంవత్సరానికి ఒకసారి మాత్రమే తీస్తాం. ఇందాక కూడా చెప్పాడు నాకు, ఈ డోర్ ఒకసారి తీస్తాం. ప్రతి టెంపుల్కి అలా ఉంటుంది. ఇప్పుడు మా ఎల్ఎస్పీ గారు సాయిబాబా మందిరంలో కూడా పెట్టారు. ఏం సార్ ఎల్ఎస్పీ గారు? అవునండి. మాట్లాడండి. మందిరంలో కార్యక్రమాలన్నీ బాగా చేస్తాం సార్. ఈ వైకుంఠ ఏకాదశికి ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ అతను కన్వీనరు, చాలా ఆర్టిస్ట్ కూడాను. ఇదే విగ్రహాన్ని పుట్టపర్తిలో మన పత్తి యాత్రలో కూడా రథయాత్ర చేయించడం జరిగిందండి. అది చాలా చాలా కష్టపడి తయారు చేసినటువంటి
రాముడు ముఖంతో స్వామిని అలంకరింపజేశాడండి. దాన్నే ఈవేళ ఉత్తర ద్వారం ద్వారా దర్శనింప చేసుకోవడం జరిగిందండి. అది సాయి చెప్పిందండి. దాని గురించి భక్తులు ఓపిక సహనం మెచ్చుకోవాలి. గంటల తరబడి వెయిట్ చేసుకుంటారు. పొద్దున్న ఎప్పుడు రాత్రి ఎప్పుడు కూర్చున్నారు మనకు తెలియదు అని తిరుపతిలో ఉండి. వాళ్ళు ఉన్న వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. వాళ్ళకి ఆ వాకిల ద్వారా భక్తులు ప్రవేశించి విష్ణు దర్శనం చేసుకుని వైకుంఠ ప్రాప్తికి అర్హులు అని ఆనందిస్తారు. ఇది ఫిజికల్ గా బాహ్యంగా మనకు కనిపించే ఆచారం. ఈ అంతరార్థం ఏంటంటే స్వామి చెప్పారు, అందరూ తెలుసు సర్వం విష్ణుమయం జగత్. విష్ణు అంటే సర్వ వ్యాపక స్థితి. ఒక బిందు వ్యాప్తం అయితే విష్ణు స్థితి. ఒక బిందువు రూపంలో ఉంటే బిందువు కనపడగానే వ్యాపిస్తే తెలుస్తుంది విష్ణుతత్వం. విష్ణువు అంటే వ్యాపక స్థితి. ఎక్కడ ఉన్నాడు విష్ణు స్థానం? ఎక్కడ? ప్రహ్లాదు చెప్పాడు, ఎక్కడున్నాడు మీరు నారాయణుడు అంటే విష్ణు. నారాయణుడు లేని స్థలం ఎక్కడ? గాడ్ ఈజ్ నోవేర్ అన్నాడు ఒకడు, గాడ్ ఈజ్ నౌవేర్ అన్నాడు ఒకడు. అన్ని తోటలో ఉన్నాడు అంటే మరి నీ గుడిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా చూపించేవాడు అండి. ఆ స్టేజ్కి పోలేవాడు అది హిరణ్యకశిపుడు. ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏం ఎల్ఎస్పి గారు నీ గుడిలో ఉన్నాడా అని అంటే బాగుండేది. నీ గుడిలో రాముడు ఉన్నాడంటే ఎవరు చూపించాడు? ఆంజనేయ స్వామి చూపించాడు. ఆంజనేయుడు చూపించాడు. అడు సమ్మ అడిగాడండి, నిజంగా నీ గుండెలు చేస్తారా, నీ గుండెలో ఉన్నాడని అడుగుండాల్సింది హిరణ్యకశిపుడు. చూపించేవాడు ప్రహ్లాదుడు, ఖచ్చితంగా చూపించేవాడు. ఆంజనేయ స్వామి చూపించలే రామలక్ష్మణులు తన గుండెలో? నీ రోమరోమలో రామనామం అంటే నీ గుండెలో ఉన్నాడని అడిగేటవాడు సభాస్థల్లో. రామకథ రసవాహినిలో ఉండి బయట వాళ్ళు ఇదెక్కడ అన్నాడు. రామాయణం రాముడు ఆయనకు తెలుసు, మనకేం తెలుసు? మన హృదయంలో అది ఆత్మ, ఆయన విష్ణువు. అటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మనం చేసే సాధనలు ఇవన్నీ. జపం చేస్తాం, ధ్యానం ఎవరికి ఇష్టం? ఉపవాసము, నామ సంకీర్తన. నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా లాగిచ్చేసిన, మళ్ళీ లంచ్ కూడా రెడీ అయ్యాను. నామ సంకీర్తన, జాగరణ, వాట్ ఎవర్ వే. ఉపవాసం అంటే ట్రాఫిక్ వచ్చింది కనుక నేను చెప్పట్లేదు బాబు, అన్నం తింటాం మానేసినోడు ఇలా చెప్తాడు అనుకోవద్దు. ఉపవాసం అంటే స్వామి అని చెప్పింది చెప్తున్నాం. ఉపవాసం అంటే కేవలం నిరాహారంగా ఉండుట కాదు. ఉప అంటే సమీపము, వాసముగా ఉండుట. ఎవరికి సమీపంగా ఉండాలి? భగవంతుని సమీపంగా. నాకు ఫస్ట్ లైన్ వచ్చిన సమాధానం మంచిదే, గుడి పక్కన ఇల్లు మంచిదే, ఫిజికల్ గా కాదు ఆంతరికంగా. ఎట్లా సాధ్యము? ఆయనకి దగ్గరగా ఉండటం ఎట్లా సాధ్యం అంటే అఖండ భజనతో. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తారని శివరాత్రికి 12 అఖండ భజనతో, ధ్యానంతో, జపంతో, జాగం చేయటం ఉపవాసం. చేస్తే ఏమొస్తుంది? భావశుద్ధి వస్తుంది. భావశుద్ధి వల్ల జ్ఞానశుద్ధి వస్తుంది. ఆ భావశుద్ధికి సంకల్పం పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, వచ్చింది యజ్ఞం కాలేదు, మన మళ్ళా సాయి గాయత్రి యజ్ఞం చేయాలి. అండ్ గాయత్రి యజ్ఞం ఒక సంకల్పం కలిగింది. అయితే నిరవధికంగా ఏ విధంగా ప్రహ్లాదు హరిచింతన వలన, ఆహార నియమంలో పవిత్రం వలన, అందుకని స్వామి చెప్పారు ఫుడ్, హెడ్ అండ్ గాడ్. మధ్యలో బ్రెడ్ నేను మధ్యలో పెట్టుకున్నాను. యాక్చువల్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్. అది అటండి ముక్కోటి ఏకాదశి దేవతలకు అమృతత్వం ప్రాప్తించిన రోజు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు పోగొట్టుకున్న స్వర్గం లభించిన రోజు. వాళ్ళకి ఈజీగా చెప్పాలంటే ఏమి రానివాడు వాట్ దే లాస్ట్. ఆ కుర్చీ కోల్పోయాడు, మళ్ళీ కుర్చీ వచ్చింది వాళ్ళ ఇంద్రుడికి. అమృతత్వము అంటే జనన మరల చక్రాల నుంచి విముక్తి పొందుట. మరి మా వేదం ఏం చెప్పింది? మానవులందరూ అమృత స్వరూపులు అని చెప్పింది. అటువంటి అమృతత్వం దేనివల్ల లభిస్తుందని మనం చాలాసార్లు అనుకున్నామండి. చాలాసార్లు అనుకున్నాం, వీడికి ఇదే పని అని అంటుంటారు. మీరు ప్లీజ్ మన కొటేషన్ ప్లీజ్. జ్ఞానం వల్ల సార్. అమృతత్వం చెప్పండి సార్, ఆ కొటేషన్ చెప్పండి సార్.
జ్ఞానేనైకేన అమృతత్వ మానసు. అది సార్ ఫైనల్. అది ఎలా లభిస్తుందంటే ఆ మెథడ్ చెప్తున్నారు. హృదయం కవాటం తెరవాలట, అందులో ఉన్న ప్రేమను అమృతాన్ని మానవ సేవకి వినియోగించితే అప్పుడు వైకుంఠ ద్వారా ఆటోమేటిక్ గా తెరప. దిస్ ఈజ్ ద మెసేజ్. ఒక సాయి భక్తుడు హైదరాబాద్ నుంచి పెట్టిన రోజు అండి. ఇందాక సార్ చెప్పినట్టు ఎటువంటి చింతన లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, నాట్ రిజల్ట్ ఓరియంటెడ్ గా మన పనులు మనం చేసుకోవడము, మనం చేసే సేవలు చేయడం, దట్ ఈజ్ వైకుంఠ ద్వారాలు ఆల్వేస్ ఓపెన్ అండి. ద డోర్స్ ఆర్ ఓపెన్ టు ఆల్ ఆఫ్ ఆల్. ఫైనల్ గా లాజికల్ గా చెప్పారు స్వామి. ఇంకొక పండుగ రోజు అంతఃకరణాన్ని పోయి హృదయం అనే కుండను పెట్టి వాంఛలోని పాలు పోసి ముముక్షుత్వం అనే కవంతో ఇడా పింగళైన త్రాలతో సోహం జపంతో మదనం చేసినప్పుడు శాంతి అని అమృతం పుట్టి అంతఃకరణను పోయి హృదయం అనే కుండ, వాంఛలైన పాలు, ముముక్షు అనే కవ్వము, ఇడా పింగళైన తాళ్ళు, సోహం జపము, మదనం చేస్తే శాంతి. ఇన్ని రకాల సాధనలు చేస్తున్నాం. మన పొద్దున్న నగర సంకీర్తన చేస్తున్నారు, పూజలు పునస్కారాలు, షోడశోపచార పూజ, రుద్రాభిషేకాలు. ఇది సర్వ సాధనల గమ్యం ఏంటంటే పూర్ణత్వం పొందడం. అది ఇప్పుడే సత్సంగాలు చెప్పినా ఏమి చేసినా మన ఎండ్ గమ్యం ఏంటంటే అది. ఇందాక సార్ ఫస్ట్ లో చెప్పాడు గమ్యం గురించి. దాని గురించి మనం ఆర్గనైజేషన్కి వచ్చాం. అటువంటి పూర్ణత్వమే, పూర్ణత్వ స్థితియే వైకుంఠం. కుంఠము అనగా కుంటుపడ్డ, లోపించట. వైకుంఠము అంటే విలేని స్థితి. రెండు పూర్ణత్వ ప్రదేశానికి చేరడానికి రెండు ద్వారాలు అడ్డుగా ఉన్నాయి మనకి. ఒకటి ఆత్మస్థితి, పరనింద. తలుపులు ఓపెన్ గా ఉన్న తీద్దామంటే దానికి మళ్ళీ ఒక పీడం కూడా వేశారు. ఇందాక చూడండి భద్రాచలం టెంపుల్ ఎట్లా ఓపెన్ చేస్తుంటారు. ఆ ద్వారాలు చేసి అసూయని గడియ కూడా వేశారు. రెండు డోర్లు ఓపెన్ చేసి పోదామంటే ఆత్మస్థితి, పరనింద డోర్లు, మళ్ళీ అడ్డగడి అసూయ. సరే గడియ తీస్తే అంటే అది తాళం చేయ దానికి మళ్ళీ అహంకారం తాళం కప్ప. ఆత్మస్థితి, పరనింద, అసూయ, అహంకారం తాళం కప్ప. తాళం కప్ప తీయాలి, తాళం చేయ కావాలి కదా మనకి. ఈ సాధనలన్నీ కూడా ఈ ద్వారాలు తెరవటానికి. ఆ తెరిచే తాళం చేవి ప్రేమ. ఆ విధంగా మన మనస్సుని మదించి దైవత్వం స్మరించుటే నిజమైన వైకుంఠ ఏకాదశి అండి. దిస్ ఇస్ ద ఫ్యాంటాస్టిక్ మెసేజ్. ఇవి కాకుండా నా దగ్గర 10-12 మెసేజ్లు ఉన్నాయండి. అసలు నాటు అవి ముట్టుకోబుద్దే కాల. యాక్చువల్గా ఇవి పక్కన పెట్టి చెబుదామా అనుకున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శాంతి శాంతి శాంతి. విష్ణుప్రియ సాయిరామ్. విష్ణుప్రియ సాయిరామ్. కంప్లీట్ రికార్డింగ్ ప్లీజ్. బయటకు వచ్చేసి